ఈ వీడియోలో ఆర్ఎక్స్జేఎస్ అనాలజీ అంటే ఇంకొంచెం మెచ్యూరిటీ చెప్దాం అనుకున్నాను కానీ ఆ కంప్లీట్ మెచ్యూరిటీ రావాలి అని అంటే మీకు పైప్ లైన్ అంటే ఏంటో తెలియాలి. అంటే పైప్ లైన్ మీద కనీసం కొంతవరకు వర్క్ అన్న చేయాలి మనం. కానీ పైప్ లైన్ మీద వర్క్ చేయాలంటే మనకు ఆపరేటర్స్ అంటే ఏంటో తెలియాలి. సో ఆపరేటర్స్ ని ముందు మనము ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ప్రస్తుతానికి ఎన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నాయి, బేసిక్ గా ఇవన్నీ ఫంక్షన్స్. మనకు వచ్చిన డేటాని మనము హ్యాండిల్ చేయడానికి లేదా ఆర్ఎక్స్జే అబ్జర్వబుల్స్ లాగా మనము హ్యాండిల్ చేయడానికి, అబ్జర్వబుల్స్ ని క్రియేట్ చేయడానికి చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆర్ఎక్స్జేఎస్ ఈస్ గివింగ్ యూ దీస్ మెథడ్స్. ఐ మీన్ టు సే ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్, దీస్ మెథడ్స్ టు హ్యాండిల్ ఆర్ టు క్రియేట్ or to modify or to unsubscribe the observables, okay, or else streams. సో ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ఆర్ క్లాసిఫైడ్ బై దేర్ ఫంక్షన్ అని అన్నాడు. ఫంక్షన్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే దాని వర్కింగ్ నేచర్ అని అర్థం. దట్ ఈస్ వాట్ దే డూ టు అన్ అబ్జర్వబుల్ స్ట్రీమ్. సో ఇక్కడ అబ్జర్వబుల్ ని స్ట్రీమ్ అన్నాడు. ఒక స్ట్రీమ్ ఆఫ్ డేటా వస్తుంది మనకి, ఆ డేటాని ఎట్లా మనం హ్యాండిల్ చేస్తాము. సో దే ఆర్ జస్ట్ లైక్ టూల్స్ ఆన్ ఏ వర్క్ షాప్, ఇన్ ఏ వర్క్ షాప్. అంటే వర్క్ షాప్ అంటే మళ్ళీ మన కాలేజీలో జరిగే సెమినార్లు, వర్క్ షాప్స్ అవి కాదు నేను అంటుంది. మనము గ్యారేజ్ అంటే బైక్ రిపేరింగ్ వర్క్ షాప్ అని, వర్క్ షాప్ లేదా బైక్ కార్ గ్యారేజ్ ఇవి ఉంటాయి కదా, వాటిని గురించి చెప్తున్నా. దాంట్లో చాలా టూల్స్ ఉంటాయి. మనం ఏదైనా బాక్స్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా బైక్ మనము క్లీన్ చేయాలన్నా మనకు రకరకాల టూల్స్ ఎట్లా అయితే ఉంటాయో ఆర్ఎక్స్జేఎస్ కూడా చాలా ఆపరేటర్స్ ఇచ్చింది. ఆపరేటర్స్ అనగానే ప్లస్లు మైనస్లు అనుకోకండి, దే ఆర్ మెథడ్స్. సో ఇప్పుడు ఈ మెథడ్స్ ని ముందు సపరేట్ అవుట్ చేసుకోవాలి. మెథడ్స్ అనేవి చాలా ఉన్నాయి, మోర్ దాన్ 100 మెథడ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ దోస్ 100 మెథడ్స్. పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్గా వీటి క్లాసిఫికేషన్ ఏంటి. నేను క్లాసిఫికేషన్ గురించి రీసెర్చ్ చేస్తూ చేస్తూ నేను 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంది. ఫస్ట్ క్లాసిఫికేషన్లో దాని నేచర్ని బట్టి, అంటే అది చేసే పనిని బట్టి 5 డిఫరెంట్ టైప్స్లో ఆపరేటర్స్ని డివైడ్ చేశారు. ఒకటి క్రియేషనల్ ఆపరేటర్. అంటే ఇవి ఏం చేస్తాయనంటే ఒక అబ్జర్వబుల్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, అంటే ఒక అబ్జర్వబుల్ని క్రియేట్ చేయడమే కాకుండా ఏదైనా ఒక దాన్ని అబ్జర్వబుల్గా మార్చగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ఉంది, ఫండమెంటల్గా బటన్ అబ్జర్వబుల్ కాదు. ఒకవేళ అది అబ్జర్వబుల్ అంటే ఆర్ఎక్స్జేఎస్ని వాడుతూ హ్యాండిల్ చేయగలిగే అబ్జర్వబుల్ కాదు. సో దాన్ని మనము అబ్జర్వబుల్గా మార్చుకోవడానికి మనము ఫ్రమ్ ఈవెంట్ అంటాం. అబ్జర్వబుల్గా మార్చుకోవడం అని అంటే దాని మీద జరిగే యాక్టివిటీ అంతా ఒక స్ట్రీమ్ ఆఫ్ ఈవెంట్స్ లాగా, అంటే ఒక ప్రవాహం లాగా, ఈవెంట్స్ ప్రవాహం లాగా మనము హ్యాండిల్ చేసుకునేటట్టు. అంటే వాటన్నిటిని క్యాప్చర్ చేసి ఒక ఒక పెద్ద కంటైనర్లో స్టోర్ చేసుకునేటట్టు వాటన్నిటిని మార్చుకోవాలి. అరే నీ దగ్గర నుంచి వచ్చే ఈవెంట్స్ అన్ని ఈ పర్టికులర్ కంటైనర్లోకి పో అనేటట్టు ఒక ఫ్లో క్రియేట్ చేయడమే ఇక్కడ ఆర్ఎక్స్ చేసే పని. సో ముందు ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ ని ఒక అబ్జర్వబుల్ గా మార్చుకుంటే మనం ఆ అబ్జర్వబుల్ ని మనము పైప్ లైనింగ్ లోకి తీసుకురావచ్చు. సో ముందు క్రియేట్ చేయడం కోసం మనము కొన్ని ఆపరేటర్స్ ని యూజ్ చేయొచ్చు. ఎస్పెషలీ ఫ్రమ్ ఈవెంట్ అనేది మనం ఆల్రెడీ ఒకసారి స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చూసాము. ఒక బటన్ ని నేను ఈవెంట్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఆ బటన్ ని ముందు అబ్జర్వబుల్ గా మార్చుకుని దానికి నేను సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఆ దాని మీద జరిగే ఈవెంట్స్ అన్ని నేను పైప్ త్రూ యాక్సెస్ చేసి సబ్స్క్రిప్షన్లోకి ఫైనల్గా తెచ్చుకున్నాను. అలాగే అజాక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అబ్జర్వబుల్. ఇది ఇంపార్టెంట్ ఆపరేటర్. ఇదేం చేస్తుంది అంటే ఒక ఏపీఐ కాల్ని అబ్జర్వబుల్గా మారుస్తుంది. ఇది ఎలా చేస్తారని నేను నెక్స్ట్ క్లియర్గా ఒక్కొక్క దాంట్లో చెప్తాను. ఇక్కడ ఈ వీడియోలో ఈ పార్ట్లో జస్ట్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది చూపించడమే. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేటర్స్ అని ఇవి కొన్ని ఉంటాయి. మ్యాప్, స్కాన్, స్విచ్ మ్యాప్, మర్జ్ మ్యాప్, కాంకాట్ మ్యాప్. ఇవి ఏంటంటే
ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఈవెంట్స్ కానీ ఏపీఐ కాల్స్ కానీ మనకి డేటాని ఇస్తాయి కదా, డేటా ఇస్తాయి కదా. ఆ వచ్చిన డేటాని మాడిఫై చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన డేటాల్లో ప్రతి ఆ, వాళ్ళకి ఒక 40% డిస్కౌంట్ ఇవ్వాలి. సపోజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ని నేను తీసుకుని దాంట్లో ఈరోజు దీపావళి కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక 10% డిస్కౌంట్ అని చెప్పాలి. అంటే వచ్చిన డేటాకి నేను మాడిఫై చేసి పెట్టాలన్నమాట. ఆల్రెడీ ఒక యూజర్ లాగిన్ అయి ఉంటాడు, వాళ్ళు ప్రివిలైజ్డ్ కస్టమర్స్ అయి ఉంటే అప్పుడు వీటిలో ఈ ప్రోడక్ట్స్ అన్నిటిలో 30% డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో వచ్చిన ప్రోడక్ట్స్ ని చూపిస్తున్నప్పుడు ఈ కామర్స్ అప్లికేషన్ లో 30% డిస్కౌంట్ ని యాడ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అవన్నీ పనులు సర్వర్ చేసి పంపించేది, ఎందుకంటే సర్వర్ కి తెలియదు ఎవరేంటి అని. సో ఆ వర్క్ అంతా సర్వర్ చేస్తా కూర్చుంటే సర్వర్ మీద లోడ్ ఎక్కువైపోతుంది, కాబట్టి ఆ వర్క్ ని మనము బ్రౌజర్ లోనే చేస్తాం. అలా చేసే ప్రాసెస్ మనకి ఇక్కడ ఈజీగా ఉంటుంది. సో ఆ వర్క్ అలాంటి పనులు చేసే ఆపరేటర్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేటర్స్. అలాగే ఫిల్టరింగ్ ఆపరేటర్స్, వచ్చిన డేటాలో మనకి అన్ని వద్దు, ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ డేటానే కావాలి, లేదు ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు ప్రతి 5 సెకండ్లకు ఒక్కసారి ఒక క్లిక్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, లాంటి వర్క్ అన్ని కూడా ఫిల్టరింగ్ ఆపరేటర్స్ లో వాడతాం. అలాగే కాంబినేషనల్ ఆపరేటర్స్ అని అంటే ఏంటంటే మల్టిపుల్ అబ్జర్వబుల్స్ ని, అంటే మల్టిపుల్ ఏపీఐ కాల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క అబ్జర్వబుల్ అనుకోండి. ఈ మల్టిపుల్ అబ్జర్వబుల్స్ ని మనం తీసుకుని ఒక సింగిల్, అంటే ఒక సింగిల్ అబ్జర్వబుల్ గా మార్చుకోవచ్చు అనమాట. దాన్నే కాంబినేషన్స్ అని అంటాం, కంబైన్ చేయడం అని అంటాం. సో దానికోసం మనము ఫోర్క్ జాయిన్ కానీ కంకాట్ కానీ మర్జ్ కంబైన్ లేటెస్ట్ వీటన్నిటిలోనూ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. వాటిని మనం నెక్స్ట్ చూద్దాం. ముందైతే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఇవేంటి మనకి పర్సనల్ గా, సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఎర్రర్ ని ప్రాపర్ గా డిస్ప్లే చేయాలి అని అంటే దానికోసం కూడా మనకు కొన్ని ఆపరేటర్స్ కావాల్సి వస్తుంది. లేదు మనం ఏపీఐ కాల్ చేసేటప్పుడు ఏపీఐ కాల్ చేసాము, చేసిన తర్వాత ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఏపీఐ డేటాని ఇవ్వలేదు అనుకోండి, ఇమ్మీడియట్ గా దిగులుగా కూర్చోకూడదు కదా. మనము మళ్ళీ ఇంకొక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ ట్రై చేయాలి. ఎప్పుడైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా నీకు పేజ్ లోడ్ అవ్వాలి. ఇప్పుడు జీమెయిల్ అయితే నాకు అలాగే అవుతుంది, అక్కడ నో కనెక్షన్ కింద కనపడుతుంది, కనెక్షన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లేటెస్ట్ డేటా కూడా వచ్చేస్తుంది. సో అట్లా రీట్రై చేయడానికి మనకు కొన్ని ఆపరేటర్స్ కావాలి. ఇవన్నీ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆపరేటర్స్ లోకి వస్తాయి. మల్టీ కాస్టింగ్ ఆపరేటర్స్ అని ఉంటాయి అన్నమాట, ఎస్పెషలీ సబ్జెక్ట్స్ ని హ్యాండిల్ చేయడానికి, రీట్రై చేయడానికి. ఈ మల్టీ కాస్టింగ్ ఆపరేటర్స్ కూడా మనకి అవసరం అవుతాయి. ఓకే, ఎస్పెషలీ మనకి కార్ట్ ని మేనేజ్ చేయడానికి, లాగిన్ లాగౌట్ మెనూలో ఏమైనా చేంజెస్ తీసుకురావాలన్నా, nav బార్ లో చేంజెస్ తీసుకురావాలన్నా యూజ్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి, లైక్ యూటిలిటీ ఆపరేటర్స్ అని అంటారు. ఓకే, లైక్ ట్యాప్ డిలే. దీని పర్పస్ ఏంటంటే స్ట్రీమ్ ని ఇన్స్పెక్ట్ చేసి డిలేస్ ని యాడ్ చేయడం, లేదా ఏదైనా నోటిఫికేషన్స్ వేరే వేరే పనులు చేయడానికి అన్నమాట. అలాగే కండిషనల్ అండ్ బులియన్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఇవి ఒక పర్టికులర్, అంటే ఈ అబ్జర్వబుల్ ని కంప్లీట్ చేసేది మనం ఒక కండిషనల్ గా ఇఫ్ ఎల్స్ లాగా అన్నమాట. ఫైండ్ చేసి ఉంటేనే పంపించండి, ఈ పర్టికులర్ వాల్యూ ఈ పర్టికులర్ ఫీల్డ్ ఉంటేనే డేటాని రిక్వెస్ట్ ని పంపించండి, లేకపోతే పంపించకండి అనేటట్టు కండిషన్స్ చెక్ చేసుకోవడానికి మనం వాడతాం. అలాగే అగ్రిగేటర్ ఆపరేటర్ అని కూడా ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ట్రా ఆపరేటర్స్ అన్నమాట, ఇవి కొంచెం ఇన్ డెప్త్ ఆపరేటర్స్. మెయిన్ గా అయితే మనకి మల్టీకాస్టింగ్ ఆపరేటర్స్ వరకు కావాల్సినవి. మనము ఇంకా నెక్స్ట్ నుంచి నేను ఒక్కొక్క ఆపరేటర్, క్రియేషనల్ ఆపరేటర్ మీద మనకు మెయిన్ గా కావాల్సిన, క్రియేషనల్ ఆపరేటర్స్ లో మెయిన్ గా కావాల్సిన ఆపరేటర్స్ ఒక్కొక్కటి తీసుకుని దానికి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని బిహేవియర్ ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది అని చూద్దాం.
సో ఫైనలీ మనము ఆర్ఎక్స్జేఎస్ ఆపరేటర్స్ని ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. సో ఫస్ట్ క్రియేషనల్ ఆపరేటర్స్ అని ఉన్నాయి. సో బేసిక్గా క్రియేషనల్ ఆపరేటర్స్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆఫ్, ఫ్రమ్, ఫ్రమ్ ఈవెంట్, అజాక్స్, ఇవి రెగ్యులర్గా ఉన్న మన క్రియేషనల్ ఆపరేటర్స్. సో ఇవి ఏం చేస్తాయి మనకి, ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ని మనము జస్ట్ నార్మల్ బటన్స్గానే చూస్తే వాటికి ఏమీ యూజ్ ఉండదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మరి ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి. ఆమ్, మన మైథాలజీలో వినాయకుడిని ఫస్ట్ ఒక బొమ్మలాగా తయారు చేసి ఉంచుతారు, తర్వాత ఆ బొమ్మకి ప్రాణం పోస్తారు పార్వతీదేవి. మరి ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ బటన్ అనేది జస్ట్ అలా ఉంటే దట్ ఈస్ జస్ట్ లైక్ అ బటన్, అంటే జస్ట్ లైక్ అ టాయ్. కానీ ఎప్పుడైతే మనము దాన్ని ఒక అబ్జర్వబుల్గా మారుస్తాం, అంటే అబ్జర్వబుల్గా మార్చడం అని అంటే ఏంటి, అది చేసే యాక్షన్స్ని మనము హ్యాండిల్ చేయగలగడం, అది చేసే వర్క్ని మనం హ్యాండిల్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్జర్వబుల్. సో ఇప్పుడు అలా మార్చినప్పుడు ఏమవుతుంది సార్, నార్మల్గా హ్యాండిల్ చేయొచ్చు కదా ఆ బటన్ని, అంటే కరెక్ట్, నార్మల్గా ఈవెంట్ హ్యాండిలర్ చేయొచ్చు, హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం దాన్ని ఒక అబ్జర్వబుల్గా మారుస్తామో దాన్ని ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోయే జర్నీ మొత్తం అంతా అదే అన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న బటన్స్ లాంటి బటన్స్ క్రియేట్ చేసుకుని వాటిని అబ్జర్వబుల్గా మార్చడం, అంటే ఒక అబ్జర్వబుల్ని కొత్తగా మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. అలా క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన ఆపరేటర్ పేరు ఫ్రమ్ ఈవెంట్. సో ఈ ఫ్రమ్ ఈవెంట్ ఏం చేస్తుంది అని అంటే మనకు ఒక అబ్జర్వబుల్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది ఆఫ్ ఆపరేటర్, ఫ్రమ్ ఆపరేటర్. తర్వాత నేను బటన్ గురించి చెప్పిన తర్వాత, అజాక్స్ గురించి చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తాను. సో ఫ్రమ్ ఈవెంట్ అనేది మన ఆపరేటర్. ఈ ఆపరేటర్ యూస్ చేసి మనము బేసిక్గా ఆ బటన్ని హ్యాండిల్ చేసుకుందాం ఇప్పుడు. సో లెట్ us క్రియేట్ దట్ క్రియేషనల్ డెమో. ఓకే, ఇక్కడ నా బటన్ ఉంది, ఆ బటన్ని యూస్ చేద్దాం. ఓకే, ఇది నా కోడ్ అమ్మా. ఈ కోడ్ని నేను ఎట్లా, ఈ బటన్ని నేను ఎట్లా హ్యాండిల్ చేస్తానో చూడండి. సో బటన్ని మనము ఆర్ఎక్స్జేఎస్ ఆపరేటర్, ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని సార్లు మెథడ్స్, ఆపరేటర్స్, ఇవి రెండు ఇంటర్చేంజబుల్గా ఉంటాయి. జనరల్గా ఆపరేటర్స్ అనేవి ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే పైప్ లోపల వాడతాం. ఇదేంటంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆర్ఎక్స్జేఎస్ మెథడ్, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఆపరేటర్. ఈ మెథడ్ ఏం చేస్తుంది, ఒక బటన్ని ఒక అబ్జర్వబుల్గా మార్చుకుంటుంది. సో అలా ఎలా మారుస్తుందో చూడండి. వేర్ ob1 ఈజ్ ఈక్వల్ టు rxjs డాట్ ఫ్రమ్ ఈవెంట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటి అని అంటే ఏ బటన్ని మీరు మార్చాలనుకుంటున్నారు అనే బటన్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, ఆ బటన్ రెఫరెన్స్ ఇవ్వాలి. సో దాన్ని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ d1, ఇది ఆ బటన్ రెఫరెన్స్. తర్వాత ఈ బటన్ మీద ఏ పని చేసినప్పుడు, ఏ ఈవెంట్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది, దట్ ఈవెంట్ నేమ్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇలా ఇవ్వగానే ఏమైంది అని అంటే దట్ ఈస్ అబ్జర్వబుల్గా మారింది అనమాట. అంటే ఇప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఏదో విలన్ చెప్తా ఉంటాడు కదా, అరే చిన్న వీడి మీద ఒక కన్నేసి ఉంచురా అని.
యాక్చువల్గా అబ్జర్వ్ చేయరా అని చెప్పాడు కదా, ఎగ్జాక్ట్లీ అలాగే అనమాట. మనము ఇప్పుడు ఆ బటన్ని అబ్జర్వ్ చేస్తున్నామని అంటాం. అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఆ బటన్ మీద జరుగుతున్న ఈవెంట్స్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఎలా హ్యాండిల్ చేస్తాం? OB1.subscribe. సో ఇప్పుడు ఇక్కడ OB1 అనేది ఒక అబ్జర్వబుల్. ఇక్కడ మనం చేస్తున్నది సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ లోపల ఉండేది అబ్జర్వర్. సబ్స్క్రిప్షన్ లోపల ఉండేది అబ్జర్వర్. సో console.log ఇవి అంటే నేను ఏం లేదు, ఈ క్లిక్ జరిగినప్పుడల్లా ఈ సబ్స్క్రిప్షన్లోకి ఆ ఈవెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఆ ఈవెంట్ని మనం డిస్ప్లే చేస్తూ ఉంటాం. సో ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఇక్కడ ఆ పాయింటర్ ఈవెంట్ అనేది మనకి పాస్ అవుతుంది. ఈ రకంగా మనము ఫ్రమ్ ఈవెంట్ ద్వారా ఒక బటన్ని ఒక అబ్జర్వబుల్గా మార్చొచ్చు. సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ న్యూ అబ్జర్వబుల్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ observer. That is why it is considered as creational operator. Got it? సో ఒక బటన్ని మనం చూసే విధానంలో రెండో వ్యూ ఇస్తాను చూడండి. ఇప్పుడు బటన్ ఉంది కదా, ఈ బటన్ని మీరు ఎట్లా చూడాలంటే ఇట్స్ అ సోర్స్ ఆఫ్ డేటా అండ్ ఇట్ ఈస్ అ ఇన్ఫైనైట్ సోర్స్ ఆఫ్ డేటా, కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ డేటా. అంటే దీన్ని క్లిక్ చేసిన ప్రతిసారి మనకు ఒక డేటా ఇస్తూనే ఉంది. డేటా అంటే ఈవెంట్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ ఇట్. ప్రతిసారి మనకు ఒక డేటాని మనకి ఇది సప్లై చేస్తుంది. సో ఆబ్వియస్గా దిస్ ఈజ్ అ కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ ఎమిటింగ్ ఈవెంట్స్ అనేటట్టు ఆలోచించాలి. ఇది కాకుండా మన దగ్గర ఇంకొక కైండ్ ఆఫ్ సోర్సెస్ కూడా ఉంటాయి. దట్ ఈజ్ ఏపీఐ కాల్. అంటే మనం ఏపీఐ కాల్ని మనం చేసుకుంటే ఆ డేటా వచ్చిన తర్వాత మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ముందు ఏపీఐ కాల్ని కూడా మనం ఒక అబ్జర్వబుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో వేర్ OB2 ఈజ్ ఈక్వల్ టు rxjs.ajax. యాక్చువల్గా ఇది అజాక్స్ ఆబ్జెక్ట్లో అజాక్స్ అనే మెథడ్తో ఉంటుంది అనమాట. 2 సార్లు రాయాల్సి వస్తుంది అంటే వస్తుంది. సో దీన్ని యాంగులర్లో వాడేటప్పుడు మనం డైరెక్ట్గా ఇది వాడము. హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ అని ఉంది, హెచ్టిటిపి మాడ్యూల్ ఉంటుంది, ఆ మాడ్యూల్ని డైరెక్ట్గా వాడుకుంటాం. అజాక్స్ లోపల https:// dummyjson.com/products. సో ఈ ఏపీఐకి మనం రిక్వెస్ట్ పంపించడం అనేది మన ఒక అబ్జర్వబుల్గా మార్చుకున్నాం. అంటే ఈ ఏపీఐ కాల్ ఒక అబ్జర్వబుల్గా మారుతుంది. ఇంకా డేటా ఎప్పుడైనా రానివ్వండి, ఆ వచ్చిన తర్వాత నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా రిక్వెస్ట్ వెళ్ళింది అండ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ అనేది రెస్పాన్స్ టెక్స్ట్లో ఉందండి. సారీ, రెస్పాన్స్ అనే ప్రాపర్టీలో ఉంది. సో res.response అని అంటే ఎగ్జాక్ట్లీ ఓన్లీ రెస్పాన్స్ మాత్రమే మనకు వస్తుంది. See here, you can able to get that. Isn't it beautiful? అయితే ఈ అబ్జర్వబుల్ కూడా ఇక్కడ కూడా OB2 అని అంటే ఏంటి అని అంటే దట్ ఈస్ ఆల్సో అన్ అబ్జర్వబుల్. అంతే కదా, ఇప్పుడు అది కూడా మనకు డేటా ఇస్తుంది. అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు కాబట్టి మనం ముందే దానికి ఒక ఫంక్షన్ని బైండ్ చేసి పెట్టుకున్నాం, దానికి ఒక అబ్జర్వర్ని బైండ్ చేసి పెట్టుకున్నాం. సో ఈ అబ్జర్వర్ ఏం చేస్తుంది అని అంటే ఆ డేటా ఎప్పుడు వస్తుందా అని చూసి ఆ డేటా రాగానే తీసుకుని ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగ వెయిట్ చేస్తూ దానికి అటాచ్ అవ్వడాన్నే మనం సబ్స్క్రిప్షన్ అని అంటాం. ఇప్పుడు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని అంటే అక్కడ కూడా జరుగుతుంది ఇదే కదా. మనం సబ్స్క్రైబ్ అయ్యాము అని అంటే మన మన అకౌంట్ ఏం చేస్తూ ఉంటుంది, ఆ పర్టికులర్ ఛానల్ వాళ్ళు ఎప్పుడు వీడియో పెడతా ఉంటారా అని చూస్తూ ఉంటుంది. పెట్టగానే మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చేది అదే కదా, నోటిఫై మీ, లేకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇవన్నీ ఎందుకు? ఆ ఛానల్లో వీడియో వచ్చినప్పుడు మనకి నోటిఫై చేయడం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న యాక్టివిటీ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయే రెండు కూడా మనకి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి ఉంటుంది మనం.
సో ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు అంటే నేను ఏదైనా కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే నాకు పెద్ద పెద్ద సర్వర్స్ అవి రియల్గా ఎట్లా వాడతారని ఇప్పుడు మీకు చూపించలేను కదా, చూపించిన కాంప్లెక్స్ అయిపోతుంది కదా. సింపుల్గా చూపించడానికి నేను కొన్ని అబ్జర్వబుల్స్ని మీకు క్రియేట్ చేసి చూపించాలి. ఈవెన్ ఇప్పుడు బటన్స్ ఇవి కూడా బాగానే ఉంటాయి కానీ దిట్ ఈజ్ ఆల్సో మోర్ కాంప్లెక్స్ అనమాట. సింపుల్గా కొన్ని అబ్జర్వబుల్స్ని ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం మనం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి కొన్ని రకాల అబ్జర్వబుల్స్ ఎట్లా ఉంటాయంటే కంటిన్యూస్గా డేటాని ఎమిట్ చేస్తూ ఉంటాయి. కొన్ని రకాల కొన్ని అబ్జర్వబుల్స్ ఎట్లా ఉంటాయంటే మనకి ఫైనల్గా ఒకటేసారి ఇచ్చేస్తాయి, అంటే ఒక్కటేసారి ఇస్తాయి అనమాట, ఫైనైట్ అది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ముందుకెళ్ళి అలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపుకునే అబ్జర్వబుల్స్ని తయారు చేయొచ్చా? ఎస్, తయారు చేయొచ్చు. దానికోసం మనం సబ్స్క్రైబ్ వాట్ ఐ కాల్ ఇస్ సబ్జెక్ట్స్, బిహేవియర్ సబ్జెక్ట్స్ అవన్నీ చెప్పినప్పుడు నేను చూపిస్తాను. ప్రస్తుతానికి ఒక సింపుల్ అబ్జర్వబుల్ చూపిస్తాను. దట్ ఈస్, నేను దీన్ని కమెంట్ చేసేస్తానమ్మా, ఎందుకంటే ఇది ప్రతిసారి రిక్వెస్ట్ పోతా ఉంటుంది అనవసరం ఇక్కడ. వేర్ ob3 ఈజ్ ఈక్వల్ టు rxjs డాట్ ఆఫ్. ఈ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, మనకి ఒక అబ్జర్వబుల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆఫ్ లోపల మనము ఒక అరే ఆఫ్ వాల్యూస్ని పంపిద్దాం, 10, 20, 30, రైట్. సో ఇట్ క్రియేట్స్ అన్ అబ్జర్వబుల్. సో ఈ అబ్జర్వబుల్కి మనము సబ్స్క్రైబ్ని కనుక బైండ్ చేస్తే ఆ వాల్యూస్ అన్నీ మనకి ఇక్కడికి పాస్ అవుతాయి అన్నమాట. నిజానికి ఇవన్నీ అంటే ఇది అవసరమా సార్ అని అంటే వాస్తవానికి పెద్దగా అవసరం లేదు, ఉంది కానీ అవసరం పెద్దగా లేదు. బట్ ముందు ఒక అబ్జర్వబుల్ ఫీలింగ్ తెచ్చుకోవడానికి నేను మ్యాప్, ఫిల్టర్, కొన్ని కొన్ని ఆపరేటర్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది మీకు చెప్పాలి అని అంటే నాకు ఇలాంటి కొన్ని అబ్జర్వబుల్స్ కావాలి, మనం కొన్ని క్రియేట్ చేసుకుని చూపించుకోవాల్సి ఉంటుంది. సో హౌ డు వై డూ దట్ అనేది ఇక్కడ చూపిస్తాను. సో ఆఫ్ అనే ఆపరేటర్ మనకు ఒక న్యూ అబ్జర్వబుల్ని క్రియేట్ చేసి ఇస్తుంది. కానీ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ 10, 20, 30 ఒకటే షాట్లో వచ్చేసింది. ఇలా కాకుండా నా దగ్గర ఇంకొక ఇంకొక ఆపరేటర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రమ్. ఇదేం చేస్తుందంటే మనం ఇచ్చిన అరేలో నుంచి ఒక్కొక్క ఒక్కొక్క వాల్యూని సబ్స్క్రిప్షన్లోకి పంపిస్తూ ఉంటుంది. హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్. చిన్న తేడా. ఆఫ్ ఆపరేటర్ అంటే అరే ఇస్తే అరేని ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తుంది, ఒకటే షాట్లో ఇచ్చేస్తుంది అన్నింటినీ. ఫ్రమ్ అట్లా కాదు, ఒక్కొక్క వాల్యూని ఎమిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు ఒక్కొక్క వాల్యూని ఎమిట్ చేసే అవసరం ఉంటుంది, కొన్నిసార్లు ఏమో అన్ని వాల్యూస్ కలిపి కావాల్సిన అవసరం ఉంటుంది. సో అన్ని వాల్యూస్ కలిపి వచ్చేటట్టుగా ఉండే ఆపరేటర్ ఏమో ఆఫ్, ఒక్కొక్క వాల్యూని మనం ఎమిట్ చేసుకోగలిగేటట్టుగా ఉండే ఆపరేటర్ ఫ్రమ్. దీంతో పాటు ఈ ఈ అబ్జర్వబుల్ నా ఫేవరెట్ అబ్జర్వబుల్. నా ఫేవరెట్ అని కాదు, ఐ మీన్ టు సే బాగుంటుంది. 1 సెకండ్ అండి. నేను ఇక్కడ రెండింటికి అదే రాస్తాను. తప్పు తప్పు ఇట్లా రాసుకోకూడదు. 1 సెకండ్, 1 సెకండ్. రైట్. నా బిహేవియర్ ఏమైనా తప్పు ఉంటుందేమో అని భయం వేసింది. ఇక్కడ OB3 అనే పెట్టేశాను రెండింటికి, ఓవర్ రైట్ అయిపోయిందేమో అని భయం వేసింది. లేదు లేదు, కరెక్ట్. నేను ఇంకొక క్రియేషనల్ ఆపరేటర్ చూపిస్తున్నాను, దట్ ఈస్ rxjs డాట్ ఇంటర్వెల్. సో ఇదేం చేస్తుంది అని అంటే ఇట్ క్రియేట్స్ అన్ అబ్జర్వబుల్ విచ్ ఎమిట్స్ ఎ వాల్యూ ఆఫ్టర్ ఎవ్రీ గివెన్ మిల్లీ సెకండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఫర్ ఎవ్రీ 250 మిల్లీ సెకండ్స్కి ఒక్కసారి ఈవెంట్ని ఫైర్ చేస్తూ ఉంటుంది. ఈవెంట్ యాక్చువల్గా ఈవెంట్ అని కాదు, అది ఒక వాల్యూని ఫైర్ చేస్తూ ఉంటుంది. బేసిక్గా దట్స్ అ కౌంటర్ అనుకోండి. సో ఇప్పుడు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా తెలిసేది ఏం వాల్యూ వస్తుందని. OB5 డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్ ఏమేం వాల్యూ వస్తుంది, ఈ అని పెట్టుకోకండి, వి అని పెట్టుకోండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వి. సో ఫర్ ఎవ్రీ 250 సెకండ్స్ ఒక్కొక్క వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఏం చేసి పెట్టినాయి, మనకి ఒక అబ్జర్వబుల్ ఫీలింగ్ని క్రియేట్ చేసినాయి మనకి. ఓకే,
ఇజంట్ ఇట్? రైట్. ఓకే. ఇది కాకుండా కూడా మన దగ్గర టైమర్ అనే ఒక అబ్జర్వబుల్ ఉంది. ఒకసారి దాన్ని కూడా సంగతి చూద్దాం. OB6 మీ ముందు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. దాని గురించి చెప్పాలనుకోలేదు. OB6 డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్. ఇది జస్ట్ లైక్ సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ లాగా. ఇంతకు ముందు ఇంటర్వెల్ అని చూపించింది సెట్ ఇంటర్వెల్ టైప్ లో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇక్కడ టైమర్ వచ్చేసి మనకి సెట్ టైమ్ అవుట్ లాగా అనమాట. ఆఫ్టర్ సర్టెన్ టైమ్ ఇట్ విల్ ఎమిట్ దట్. ఓకే. కాకపోతే ఒక్కటేసారి సింగిల్ షాట్, నాట్ మల్టిపుల్ టైమ్స్. ఓకే. రైట్. దివాళీ మూడ్లో ఉన్నాం కదా. 50 షాట్, 1 షాట్, ఇట్లా ఉంటాయి కదా, అవి గుర్తొస్తున్నాయి. బాగుంది. సో నేనైతే క్రియేషనల్ ఆపరేటర్స్ గురించి అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో ఇప్పటి వరకు మనము క్రియేషనల్ ఆపరేటర్స్ చూసాం కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషనల్ ఆపరేటర్స్ చూద్దాం. సి, మనకి బైక్ నేర్చుకున్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో, అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. మనకు అప్పటి వరకు బైక్ రాకపోతే ఉండే లో కాన్ఫిడెన్స్, బైక్ వచ్చిన రోజు నుంచి కాన్ఫిడెన్స్. యాక్చువల్గా ఈ ట్రాన్స్ఫర్మేషనల్ ఆపరేటర్స్ కూడా ఆ కాన్ఫిడెన్స్ని ఇస్తాయి మనకి. అంటే మనకి ఎట్లాంటి డేటా వచ్చినా సరే మనము చాలా ప్రాపర్గా ఆ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, మనకి తగ్గట్టుగా మనం వాటిని వాడుకోవచ్చు అనేది. సరే, ఇంకా మీకు ఆ కంఫర్ట్ ఇష్టమా లేదా అనేది పక్కన పెడితే, ఇంటర్వ్యూలో మాత్రం ఈ పర్టికులర్ ఆపరేటర్స్ మీద క్వశ్చన్స్ ఇరగదీస్తారు. అంటే రకరకాల క్వశ్చన్స్ పడతా ఉంటాయి అన్నమాట. మీకు దాని అనాలజీ అనేది సరిగ్గా లేకపోతే మాత్రం మనము ఎప్పటికీ కూడా దాన్ని క్రాక్ చేయలేము. ఒకసారి చూద్దాం, ఊరికే ఎంత సోది ఎందుకులే కానీ. ఇప్పుడు నా దగ్గర ఒక అరే ఉంది. వేర్ AR ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30 అని ఒక అరే ఉంది. ఇప్పుడు ఈ అరేని నేను ఒక అబ్జర్వబుల్గా మార్చుకోవచ్చు కదా. మార్చుకోవాలంటే నేను ఒక ఫ్రమ్ అని చెప్పేసి ఒక ఆపరేటర్ వాడతాను. వేర్ OB1 ఈజ్ ఈక్వల్ టు RxJS డాట్ ఫ్రమ్ ఆఫ్ AR. ఇప్పుడు నార్మల్గా ఈ అబ్జర్వబుల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఒక్కొక్క వాల్యూ మనకి రావాలి. ఆ వాల్యూని మనం డిస్ప్లే చేయాలి. సో 10, 20, 30 వన్ ఆఫ్టర్ ది అదర్ మనకు వచ్చింది, దాన్ని డిస్ప్లే చేసాం. ఇప్పుడు ఈ అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటినీ మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకోండి. అంటే ప్రతి నెంబరు 2 తోటి మల్టిప్లై అయ్యి ఆ వచ్చిన రిజల్ట్ నేను డిస్ప్లే చేయాలనుకోండి. అప్పుడు మనము ఎలా చేస్తాం? సో ఒరిజినల్గా 10, 20, 30 ఉంటే మనకి కావాల్సిన రిజల్ట్ 20, 40, 60 అనమాట. దీన్ని మీరు అరేలో డైరెక్ట్గా మ్యాప్ మెథడ్ అప్లై చేసుకో అని కాదు నా ఉద్దేశం. రేపు పొద్దున్న మన అప్లికేషన్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే ఏపీఐ కాల్స్ చేసి ఏపీఐ కాల్ నుంచి వచ్చిన డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆ వచ్చిన డేటాని మనం వేరే అరేలో పెట్టుకునే పరిస్థితి ఉండదు కదా. సో అందుకని చెప్తున్నాను నేను ఇది. సో అక్కడికి రీచ్ అవ్వాలి అని అంటే నేను ముందు మీ మ్యాప్ మెథడ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చెప్పాలి. ఓకే. సో ఆ బిహేవియర్ గురించే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఈ సబ్స్క్రైబ్ అనే సబ్స్క్రైబ్లో ఉన్న అబ్జర్వర్, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఒక్కొక్క వాల్యూని తీసుకుంటా ఉంటుంది. కాకపోతే ఈ లోపలే మనం ఏం చేయాలి అని అంటే పైప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ లాజిక్ ఏదైతే ఉందో అది మనం సబ్స్క్రైబ్లో రాసుకోము, పైప్లో రాసుకుంటాం. దట్ ఈస్ అప్ టు యూ అండి. మీరు సబ్స్క్రిప్షన్ ఎప్పుడు ఫ్రీగా ఉంచుకోండి. మనం అబ్జర్వబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఈ పైపింగ్ అనేది మనం వాడుకోండి. సో ఈ పైపింగ్లో మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేటర్ వాడదాం. దట్ ఈస్ RxJS డాట్ మ్యాప్. ఈ మ్యాప్ ఫంక్షన్కి బికాజ్ మనము ఫ్రమ్ నుంచి పంపిస్తున్నాం కాబట్టి ఈ మ్యాప్ ఫంక్షన్కి ఒక్కొక్క వాల్యూ వస్తూ ఉంటుంది. సో ఆ ఒక్కొక్క వాల్యూని మనం తీసుకుని ఆ వచ్చిన వాల్యూని మనము మల్టిప్లికేషన్ విత్ 2 చేసి రిటర్న్ చేద్దాం.
సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మధ్యలో ఈ పైప్ గార్డ్ ఏం చేస్తాడు, ఒక్కొక్క వాల్యూ తీసుకుంటాడు, దాన్ని 2తో మల్టిప్లై చేస్తాడు, సబ్స్క్రైబర్కి ఇస్తాడు. ఒక్కొక్క వాల్యూ తీసుకుంటాడు, 2తో మల్టిప్లై చేస్తాడు, సబ్స్క్రైబర్కి ఇస్తాడు. సో ఇప్పుడు చూస్తే మీకు రిజల్ట్ ఎట్లా కనపడుతుంది, ఇది 20, 40, 60 లాగా కనపడుతుంది. క్లియర్. సో ఫ్రమ్ ఆపరేటర్ సారీ మ్యాప్ ఆపరేటర్ని సింప్లిఫైడ్గా అర్థం చేసుకోవడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ ఇది. బాగుంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇదే వర్క్ని నేను ఆఫ్ ఆపరేటర్తో చేశాను అనుకో, ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఆఫ్ ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఏపీఐ కాల్ చేసినప్పుడు డేటా మొత్తం ఒక్కటే దుక్కుని వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి 100 ప్రోడక్ట్లు అయినా సరే 100 ప్రోడక్ట్లు ఒకటేసారి వస్తాయి. మన రిక్వెస్ట్ పంపించామని అంటే సర్వర్ ఇచ్చిన అరే ఆఫ్ ప్రోడక్ట్స్ కానీ సర్వర్ ఏది ఇచ్చినా సరే ఒక్కొక్క వాల్యూ కింద రాదు, ఒకటే అరే కింద వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పైప్లోకి కంప్లీట్ ఏఆర్లో ఉన్నది కంప్లీట్ ఎక్స్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు x x 2 అని అంటే మనకి నాట్ ఏ నెంబర్ అని వచ్చింది, చూసారా? 1 minute. సారీ, కాల్. సో ఇక్కడ అరే అనేది ఒకటే ఇచ్చేస్తుంది కదా. ఇలాగా మనకి రియల్ టైంలో కూడా డేటా వస్తుంది, ఇలాగే వస్తుంది. అరే ఒకటేసారి అరే వచ్చేసింది అనుకో, అప్పుడు ఈ ఎక్స్లోకి కూడా కంప్లీట్ అరే వచ్చేస్తుంది అనమాట, ఒక్కొక్క వాల్యూ రాదు. మ్యాప్ ఇమ్మీడియట్గా ఒక్కొక్క వాల్యూని తెచ్చుకోదు. నువ్వు ఏది పాస్ చేస్తే అది మ్యాప్లోకి వస్తుంది అంతే. నువ్వు ఒక్కొక్క వాల్యూని ఇస్తే ఒక్కొక్క వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మ్యాప్ గొప్పతనం కాదు. ఇందాక ఇప్పుడు ఫ్రమ్ వాడినప్పుడు ఫ్రమ్ ఒక్కొక్క వాల్యూ ఇచ్చింది మనకి, మ్యాప్ ఒక్కొక్క వాల్యూని రీడ్ చేయట్లా. సో హియర్ దర్ ఈస్ అ ప్రాబ్లం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే, మన దరిద్రం కొద్దీ మళ్ళీ ఇంకొక మ్యాప్ రాయాలి నాన్న. ఓకే. సో దీంట్లో మనము ఆ, ఎందుకనంటే, ఓకే, సపోజ్ మనకు వాల్యూగా రావాలి అని అంటే ఇంకొక మ్యాప్ రాయాలి. ఆ మ్యాప్లో మనము x.map_of అని చెప్పి, ఇది ఎరే మెథడ్. x.map_of ఒక్కొక్క వాల్యూ వస్తే దాన్ని మనము రిటర్న్ a into 2 అని అంటే, అప్పుడు మనకి కంప్లీట్ అరే లాగానే వచ్చింది. చివరికి చూసారా, ఎవెన్చువల్గా అరే లాగానే వచ్చింది. సో 60% to 70% ఆఫ్ ద వర్క్ మనం ఇలాగే చేయబోతున్నాం. ఇక్కడ 2 మ్యాప్లు వస్తున్నాయి కదా సార్, బాగాలేదు కదా అంటే, నేను ఆ సొల్యూషన్ చూపిస్తా. ఆ సొల్యూషన్ మీకు కూడా నచ్చదు. ఒకవేళ నేను రెండో మ్యాప్ని వాడకూడదు అని అనుకుంటే నేను ఏం చెయ్యాలి అనేది ఈ ట్రాన్స్ఫర్మేషనల్ ఆపరేటర్స్లోనే చెప్తాను, లాస్ట్లో చెప్తాను. అది ఇంకొక ఎగ్జాంపుల్లో చెప్తాను. సో మొత్తానికైతే మనకు వచ్చే డేటాని బట్టి లోపల మ్యాప్ ఆపరేటర్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. డేటా ఒకటే అరేలాగా వస్తే మాత్రం ఇక్కడ ఈ అప్రోచ్ని ఫాలో అవ్వండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 1-4 సార్లు వినండి. దీంట్లో సాధ్యమైనంత వరకు చెప్తున్నా అన్ని పాయింట్స్. సో ఇది మ్యాప్ ఆపరేటర్కి సంబంధించింది. మ్యాప్ ఆపరేటర్ రిసీవ్స్ ద డేటా అండ్ వాట్ ఎవర్ ద ట్రాన్స్ఫర్మేషన్ యూ వాంట్ టు డూ ఇట్ అండ్ ఇట్ రిటర్న్స్ దట్ అరే, వాట్ ఎవర్ ద డేటా ఇట్ రిసీవ్స్. దీని తర్వాత ఎస్, మనము వెళ్ళాల్సిన ఆపరేటర్ ఏంటి, మ్యాప్ అయిపోయిన తర్వాత ఎస్ హియర్ ఇట్ ఈస్, దట్ ఈస్ కాల్డ్ స్విచ్ మ్యాప్, మర్జ్ మ్యాప్, కంకాట్ మ్యాప్. నేను సింప్లిఫైడ్ అరేస్లోన కొన్ని చేశాను, ఒక్కసారి చూపిస్తాను వాటిని. నేను కూడా రిఫర్ చేస్తాను. మర్జ్ మ్యాపే మనం ఫైనల్గా వెళ్ళేది, కానీ ఫస్ట్ ఈ కాంకాట్ మ్యాప్ గాడిని చూద్దాం. ఆ ఫ్లో ఎట్లా ఉంటుందని చూద్దాం. ఫ్లోలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కాంకాట్ మ్యాప్ గాడు ఏంటి అని అంటే సీక్వెన్షియల్ అనమాట. అంటే ఏంటి అని చూడాలి ఇప్పుడు ఫైనల్గా. కానీ ఈ కాంకాట్ మ్యాప్ అర్థం అవ్వాలి అని అంటే, ఐ రిపీట్, ఈ కాంకాట్ మ్యాప్ మనకు అర్థం అవ్వాలి అని అంటే కొంచెం ట్యాప్ అనే ఆపరేటర్ని కూడా మనం అర్థం చేసుకుందాం. ఓకే. సో నేను ఇక్కడ ఏం చేయబోతున్నానో చెప్తాను. దానికంటే ముందు ట్యాప్ ఆపరేటర్ అంటే ఏంటో చూడండి. ట్యాప్ ఆపరేటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్జర్వబుల్ని మనం పైప్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అని అంటారు అనమాట. అంటే వేరే
వేరియబుల్స్ని మనం ఏమైనా మాడిఫై చేయాలన్నా, లేదా డామ్లో ఏదన్నా వర్క్ చేయాలన్నా, నాట్ అదర్ దాన్ దిస్ డేటా రిలేటెడ్ వర్క్, మనం వేరే వర్క్ని ఏదైనా చేయాలి అని అంటే అప్పుడు మనకు కావాల్సింది ఈ ట్యాప్ ఆపరేటర్. ట్యాప్ ఆపరేటర్ జస్ట్ సింప్లీ డస్ దట్ ఎక్స్టర్నల్ వర్క్ అన్నమాట. ఒకసారి ముందు ఆ ట్యాప్ ఆపరేటర్ ఏం చేస్తుంది అనేది చూపిస్తాను. ఆ, దానికి ఎగ్జాంపుల్ కూడా బాగుంటుంది. ముందు ట్యాప్ ఆపరేటర్ కంప్లీట్ చేసేద్దాం. ఉం? ఓపిక ఉంటేనే, లేకపోతే ఇవి అవ్వవు. ఎంత భయంకరంగా ఉంటుందంటే, నాకు తెలుసు నేను ఇవన్నీ ఎవరితోటి నేర్చుకోలేనప్పుడు, ఎవరి దగ్గర నేను నేర్చుకున్నప్పుడు ఒక్కడనే నేర్చుకున్నాను. ఎలాగుండేదనేది నాకు తెలుసు. ఆ గోల ఎలా ఉండేదో నాకు తెలుసు. ఓకే, సరే. ఏం అర్థమయ్యేది కాదు, ఏం అర్థమయ్యేది కాదు. కొన్ని వందలు వందల ఎగ్జాంపుల్స్ చేసి 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 ఒక్కొక్క, ఎందుకంటే ఆ ఇంగ్లీష్ ఆడు ఇచ్చేవాడు మనకి, ఎవరినైనా అడగడానికి ఏం లేదు, మనమే లీడ్, మనమే చెప్పాలి. సో ఇక్కడ బియూటిటిఓఎన్ బటన్, ఇమాజిన్ బటన్, దీనికి ఒక ఐడి ఉందనుకోండి, ఐడి ఈజ్ ఈక్వల్ టు D1. ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడల్లా మనకి దీంట్లో ఒక కౌంట్ వాల్యూ డిస్ప్లే అవ్వాలి. ఇనిషియల్గా నేను ఒక కౌంట్ని తీసుకుంటాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ D1 డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు C. అయితే ఇలా డైరెక్ట్గా రాసేస్తే ఏమవుతుంది చూడండి, కొంచెం చిన్న బటన్ లాగా కనపడుతుంది. సో ఇంకొంచెం బాగా కనపడడానికి నేను ఇక్కడ కౌంట్ ఆర్ఎల్స్ క్లిక్డ్ ఒక స్పాన్ పెట్టుకోండి. క్లిక్డ్ టైమ్స్. సో ఈ స్పాన్కి ఇవ్వండి ఐడిని, ఒక ఐడిని. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు C1, లేకపోతే CT1 అంటే. సో ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ డాట్ CT1 డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు C. ఓకే. అట్లాగే ఊరికే B. సో క్లిక్డ్ టైమ్స్ కూడా 0 టైమ్స్. ఇప్పుడు ఇంకొకసారి క్లిక్ చేస్తే 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 1 టైం అట్లా రావాలి. సో ఈ క్లిక్ని పర్ఫామ్ చేయడానికి మనం అబ్జర్వబుల్ సింటాక్సే వాడదాం. సో వేర్ OB1 ఈజ్ ఈక్వల్ టు RxJS డాట్ ఫ్రమ్ ఈవెంట్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ D1 క్లిక్. సో ఆ బటన్ని ఒక అబ్జర్వబుల్గా మార్చుకున్నాం. మార్చుకున్న తర్వాత OB1 డాట్ పైప్ ఆఫ్ డాట్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ సబ్స్క్రైబ్లో మనం చేసేది ఏముండదు. ఎందుకంటే ఓకే, చేసేది అంటే ఇప్పుడు ఆ డేటాను తీసుకొచ్చి మనం ఎక్కడైనా డిస్ప్లే చేయాలి అని అనుకున్నప్పుడు సబ్స్క్రైబ్లో మనం చేయొచ్చు, దట్స్ ఫైన్. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ ఈ పైప్ యూస్ చేసి చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమన్నా ఉంటే వాటిని ఈ పైప్లో, అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇట్లాంటి ఏదైనా చెయ్యాలి అని అంటే పైప్లో RxJS డాట్ ట్యాప్ అనే ఆపరేటర్ యూజ్ అవుతుంది. ఈ ట్యాప్ ఆపరేటర్ ఏం చేస్తుంది అని అంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నా ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఇక్కడ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఏంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్? ఫస్ట్ C++, తర్వాత ఆ వచ్చిన వాల్యూని మనము దీంట్లో సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్న ప్రతిసారి 9 టైమ్స్, 10 టైమ్స్ ఇట్లా. సబ్స్క్రైబ్ ఎందుకు సార్ అంటే సబ్స్క్రైబ్ చేయకపోతే అబ్జర్వబుల్స్ ఏవి ఇనిషియేట్ అవ్వవు. సో సబ్స్క్రైబ్ రాయాల్సిందే. సో ఇక్కడ మనకు కావాల్సిన ఎక్స్టర్నల్ వర్క్ ఏది ఉన్నా సరే అది ట్యాప్లో చేస్తాం.
ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వేరే వేరియబుల్స్ మనకు అవసరం అయితే ఆ వర్క్ని ట్యాప్లో చేస్తాం. ఇది నేను చెప్పాలనుకున్నాను, అది చెప్పేసాను. ఇప్పుడు ఇంకా మళ్ళీ మనము బ్యాక్ టు ట్రాన్స్ఫర్మేషనల్ ఆపరేటర్స్. సో ఈ ట్రాన్స్ఫర్మేషనల్ ఆపరేటర్స్ దగ్గరకు వద్దాం ఇప్పుడు. ఒకసారి 1 minute. దీంట్లో ఉమ్, నాకు ఇది కావాలి. ఇక్కడ ఏం పెట్టాను నేను ట్రాన్స్ఫర్మేషనల్ ఆపరేటర్స్లో? ఓకే, నా ఓన్గా నేను ఒక ఏపీఐ సర్వర్ క్రియేట్ చేసుకున్నాను. ఎందుకు నేను ఆ సర్వర్ క్రియేట్ చేశానంటే, రియల్ టైంలో ఎట్లుంటుంది అంటే, మనం ఒక రిక్వెస్ట్ పంపించామంటే మనకి రెస్పాన్స్ రావడానికి కొంచెం టైం పట్టవచ్చు. అది చాలా ర్యాండమ్గా ఉంటుంది. ఒకసారి రిక్వెస్ట్ పంపిస్తే 3 సెకండ్స్లో రావచ్చు, ఇంకోసారి రిక్వెస్ట్ పంపిస్తే 4 సెకండ్స్లో రావచ్చు, ఇంకొకసారి రిక్వెస్ట్ పంపిస్తే 2 సెకండ్స్లోనే రావచ్చు. అనేది మన చేతిలో లేదు. సర్వర్ బిజీ బట్టి, సర్వర్ టైంని బట్టి మనకి ఆ రెస్పాన్స్ టైం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నేను అందుకోసం ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నా. వేరే సర్వర్స్ ఏంటంటే వాటిని కంట్రోల్ నా దగ్గర లేదు, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. అందుకనే నేను నా ఓన్ సర్వర్ నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఆ సర్వర్ ఎక్కడ ఉంది? ఎక్కడ లోపలే ఉందా? లేదు. ఓకే, ఆ సర్వర్ ఓపెన్ చేద్దాం. యా, ఇది ఇక్కడ ఏం చేశానంటే నేను కొంచెం ఆ, ఒక మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఆపరేటర్ యూజ్ చేసి నేను ఒక వేరియస్ అంటే ర్యాండమ్ రెస్పాన్స్ టైం తోటి నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ గెట్ ఆల్ ప్రోడక్ట్స్ అని క్లిక్ చేస్తే మనకి ఆన్సర్ ఎప్పుడైనా రావచ్చు. ఓకే, చూద్దాం. సో హియర్ ఈ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. నోడ్ మాన్ సర్వర్. సో ఇక్కడ నా దగ్గర సర్వర్ ఉంది. ఇప్పుడు దీంట్లో రెండు ఎండ్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఒకటి ప్రోడక్ట్ని ఒక అన్ని ప్రోడక్ట్స్ని తెచ్చుకోవడానికి ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని తెచ్చుకోవడానికి కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంది. సో వెన్ వి సెండ్ రిక్వెస్ట్, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఐడి ఉన్న పర్టికులర్ ప్రోడక్ట్ రెస్పాన్స్ మనకి ఇస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు ఆ రెస్పాన్స్ టైం ఏదైనా కావచ్చు. సో లెట్ అస్ డూ దట్. నేను చేసి చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మొత్తం రాద్దాం మళ్ళీ, ఏం కాదు. ఓహో, ఇదా? ఓకే, ఇప్పటి వరకు మనం బటన్ని చూసాం కదా. ఈ బటన్ ఏంటంటే గెట్ నెక్స్ట్ ప్రొడక్ట్ అని చెప్పి ఒక బటన్ని క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు ఈ బటన్ ఏం చేసి పెడుతుంది మనకి? ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం ఏ ప్రోడక్ట్ లేదు, అది వదిలేసేయండి. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ రావాలి. సో ఇక్కడ జాగ్రత్త చూడాలి మనం. సో వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1, డిఫాల్ట్గా ఐడి నేను 1 అని తీసుకుంటున్నాను. సో ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ రిక్వెస్ట్ అనేది వెళ్ళాలి. అది నా టార్గెట్ అన్నమాట. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ వెళ్ళాలి, అది రైట్. సో డెఫినెట్గా వేర్ OB1 ఈజ్ ఈక్వల్ టు RxJS డాట్ ఏంటి RxJS డాట్ ఫ్రమ్ ఈవెంట్ లోపల ఫ్రమ్ ఈవెంట్ లోపల
డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ D1. నేను ఆ బటన్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఫామ్ క్లిక్ చేసినప్పుడు అంటే OB1 డాట్ సబ్స్క్రైబ్. ఈ సబ్స్క్రైబ్ కంటే ముందు పైప్ చేసుకుంది. ఎందుకు చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించాలి నేను. ఓకే. సో ఈ సబ్స్క్రిప్షన్లో ఎవెన్చువల్గా మనకు ఒక ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ని నేను ఇక్కడ కన్సోల్ చేయబోతున్నాను. ఈ పైప్లో నేను ఏం చేయబోతున్నానంటే ఈ పైప్ లోపల మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ పంపిస్తున్నాను సర్వర్కి. ఏ రిక్వెస్ట్ని? ఐడిలో ఉన్న రిక్వెస్ట్ని పంపిస్తాను. ఐడిలో ఉన్న ఐడి అనే వేరియబుల్లో ఉన్న ఐడి ప్రోడక్ట్కి నేను రిక్వెస్ట్ పంపిస్తాను. ఎలా పంపిద్దాము? rxjs డాట్ అజాక్స్ డాట్ అజాక్స్ డాట్ పైప్ ఆఫ్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంత డైరెక్ట్గా ఇది పంపించాలి అని అంటే కుదరదు అనమాట. ఒకవేళ పంపిద్దాం, సరే తప్పేముంది, పంపిస్తే ఏం ఎర్రర్ వస్తుందో కూడా చూద్దాం కదా. అయితే ఇక్కడ అజాక్స్ నేను ఎలా రాస్తానండి? http://localhost: 3500 / get product details by ID. I don't remember what is the get product by ID. Sorry, get product by ID / ఇక్కడ ఐడిని పాస్ చేయాలి. సో దానికోసం బ్యాక్ టిక్ క్యారెక్టర్ పెట్టుకుందాం, $ID. సో ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వెళ్తే ఆ వచ్చిన రెస్పాన్స్ని మనకి ఈ సబ్స్క్రిప్షన్లోకి రాదు. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ ఏమంటుంది? జేబీయా? వాట్ ఈస్ ద జేబీ? చూసారా ఎర్రర్ అంతా ఎక్కడుంది? ఇక్కడుంది. డాట్ పోన్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసినా సరే ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. అక్కడ ఈ ఎర్రర్ అనేది మీకు చెప్పట్లేదు, కానీ ఇక్కడ సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. పైప్ లోపల మనం డైరెక్ట్గా ఇంకొక అబ్జర్వబుల్ని క్రియేట్ చేయలేం. ఒకవేళ అట్లా క్రియేట్ చేయాలి అని అంటే మనకి ఇంకొక ఆపరేటర్ కావాలి. ఫస్ట్ థింగ్, దట్ ఆపరేటర్ నేమ్ ఈజ్ స్విచ్ మ్యాప్. rxjs డాట్ స్విచ్ మ్యాప్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేను మీ నోట్స్ కోసం మన లాస్ట్ ఒక 10-15 డేస్గా ఈ చాట్ జీపీటీని చంపేస్తూ ఉన్నా, కానీ నాకు ఎక్కడ ఈ ఆన్సర్ ఇవ్వకుండా ప్రతి చోట స్విచ్ మ్యాప్ యూజ్ చేస్తుంది. ఫైనల్గా ఈరోజు ఒక మాట చెప్పింది, అది కూడా పూర్తి చెప్పలే. ఏంటంటే పైప్ లోపల మనము క్రియేషనల్ ఆపరేటర్స్ని వాడలేము. ఇట్ ఈస్ నాట్ పైపబుల్ ఆపరేటర్ అంటారు. యాక్చువల్గా మీరు ఎక్కడ చూసినా సరే ఇఫ్ యూ యూజ్ a creational operator inside a pipe, it says that it is not a పైపబుల్ ఆపరేటర్. ఒకవేళ మనం అట్లాంటి వాడాలి అని అంటే మీరు స్విచ్ మ్యాప్ కానీ మర్జ్ మ్యాప్ కానీ కాంకాట్ మ్యాప్ కానీ మీరు వాడాల్సి ఉంటుంది. ఎందుకనంటే పైప్ లోపల ఆటోమేటిక్ సబ్స్క్రిప్షన్ ఉండదు. ఇది ఆల్రెడీ ఒకదాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంది కదా, మళ్ళీ ఇంకొక సబ్స్క్రిప్షన్ ఏంటి? సో హియర్ ఐఎమ్ యూజింగ్ స్విచ్ మ్యాప్. ఈ స్విచ్ మ్యాప్లో నేను ఈ కాల్ చేసుకుంటాను. సో దిస్ స్విచ్ మ్యాప్ will make a call and whatever the result is that will be returned here. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్రర్ రాలా. సో మీరు కనుక చెప్పేటప్పుడు ఈ మాట చెప్పండి,
ఆల్మోస్ట్ వాడు షాక్ అవుతాడు మీ ఇంటర్వ్యూయర్. ఇప్పుడు నెక్స్ట్ గెట్ నెక్స్ట్ ప్రోడక్ట్ అని అనగానే ద రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్. చూసారా, ఇక్కడ సబ్స్క్రిప్షన్ లేకపోయినా మనకు ఆన్సర్ వచ్చింది. అండ్ ఫైనల్గా ఈ రెస్పాన్స్లో మనకి డేటా ఉంది. సో మీరు కేవలం ఈ రెస్పాన్స్ని పంపించాలి కిందకి అని అనుకుంటే మళ్ళీ నేను ఇంకొక మ్యాప్ ఆపరేటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. RxJS డాట్ మ్యాప్ ఆఫ్ ఒక ఆపరేటర్ తర్వాత ఇంకొక ఆపరేటర్ని వాడేటప్పుడు ఫుల్ ఆబ్జెక్ట్ ఓకే కామా పెట్టండి, మనకి ఈ మ్యాప్కి ఫుల్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్లో నుంచి నేను ఏం రిటర్న్ చేయాలి, ఈ ఫుల్ ఆబ్జెక్ట్ అంటే ఈ కంప్లీట్ ఆబ్జెక్ట్, ఫుల్ ఆబ్జెక్ట్ డాట్ రెస్పాన్స్ని నేను రిటర్న్ చేస్తే అప్పుడు ఫైనల్గా ఈ సబ్స్క్రైబ్లో ఆ రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు గెట్ నెక్స్ట్ ప్రోడక్ట్ అని అన్నప్పుడు చూడండి, ఓన్లీ రెస్పాన్స్ రావాలి మనకి. కొంచెం టైం ఎందుకు పడుతుంది అని అంటే నేను ర్యాండమ్గా పెట్టాను కదా అది. సో ఇక్కడ ఫైనల్గా నాకు ఓన్లీ రెస్పాన్స్ ID1 అనేది వచ్చేసింది. సో మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా సరే మీకు ఈ ఆన్సరే వస్తుంది. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఎలాగో నేను స్విచ్ మ్యాప్ చెప్తున్నాను కాబట్టి రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే చాలా చాలా జాగ్రత్తగా వినండి. స్విచ్ మ్యాప్ పర్పస్ ఇదన్నమాట. ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ని పంపించాను, ఈ రెస్పాన్స్ వచ్చే లోపల నేను గబగబా 2-3 సార్లు క్లిక్ చేసేసాను అనుకోండి, ఈ ముందున్న ఆపరేటర్స్ ముందున్న రిక్వెస్ట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. కెన్ యూ సీ దిస్? ఇంతకు ముందున్న ఆపరేటర్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. సో అలాగా సేమ్ రిక్వెస్ట్ని కనుక మీరు చేస్తే ప్రీవియస్ రిక్వెస్ట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేయగలిగే శక్తి, సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? క్రియేషనల్ ఆపరేటర్స్ దగ్గర ఉంది. అదిదా విషయం. అదే సారీ, ఐఎమ్ సారీ, క్రియేషనల్ ఆపరేటర్స్ స్విచ్ మ్యాప్ దగ్గర ఉంది. సో ఇక్కడ మీరు ఇప్పుడు జాగ్రత్తగా చదివితే స్విచ్ మ్యాప్ క్యాన్సిల్ ద ప్రీవియస్ ఆపరేటర్స్. నేను ఇందాక చెప్పినట్టు క్యాన్సిల్ ఒకటే కాదు, సబ్స్క్రైబ్స్ ద ఇన్నర్ అబ్జర్వబుల్ అని కూడా చెప్పండి. ఇది చాలా రేర్గా నేను విన్నాను, ఇక్కడ ఎక్కడా చూడలేదు అది. నేను ఎక్కడ వినలేదు కూడా, అది చూడలేదు. ఒకవేళ నేను ఏమన్నా మిస్ చేస్తే చెప్పండి, కానీ ఇట్స్ ఫైన్. ఓకే, బేసిక్గా మీరు స్విచ్ మ్యాప్ గురించి అడిగినప్పుడు ఫస్ట్ మీకు ఈ ఎగ్జాంపుల్ గుర్తు రావాలి. నేను వరుసగా సేమ్ రిక్వెస్ట్ని 100 సార్లు పంపించాను అని అంటే సర్వర్ చచ్చిపోద్ది అన్నిసార్లు పంపిస్తే. మీ ప్రీవియస్ వాటన్నిటిని క్యాన్సిల్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 ఇది అయిపోయింది కదా, ఇట్ క్యాన్సిల్స్ ఆల్ ద ప్రీవియస్ ఆపరేషన్స్. ఇప్పుడు ఇప్పుడు రెస్పాన్స్లో కూడా నాకు ఏమొచ్చింది, ఒకటేసారి వచ్చింది. నేను ఎన్నిసార్లు క్లిక్ చేసినా సరే అన్ని క్లిక్స్కి నాకు రెస్పాన్స్ రాలే. ఓన్లీ లాస్ట్ ఫైనల్ క్లిక్కి జరిగిన రెస్పాన్స్ మాత్రమే నాకు వస్తుంది. ఇదిగో వచ్చింది, రైట్. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసినా సరే నాకు సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి నాకేం కావాలంటే నెక్స్ట్ ప్రోడక్ట్ రావాలన్నమాట. సో ఆ వర్క్ ఎక్కడ చేస్తాము అని అంటే ట్యాప్లో చేస్తాం. RxJS డాట్ ట్యాప్ ఆఫ్. అందుకని ఇందాక చెప్పాను. సో ఇక్కడ ఏం తీసుకుంటుంది అది, వాట్ ఎవర్ ద మోడిఫికేషన్స్, ఎక్స్టర్నల్ మోడిఫికేషన్స్ యూ వాంట్ టు డూ, సైడ్ ఎఫెక్ట్స్ ఏది చేయాలనుకున్నా అది ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రెండో అబ్జర్వ్ చేయాలి. నేను ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ అనగానే నాకు ఫస్ట్ ప్రోడక్ట్, తర్వాత సెకండ్ ప్రోడక్ట్, తర్వాత థర్డ్ ప్రోడక్ట్, ఇట్లా ఫస్ట్ ప్రోడక్ట్ వస్తుందా? రాదు. ID++ ముందు జరిగిపోతుంది కాబట్టి రాదు. 0 అని పెట్టు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్లిక్ చేయగానే ఫస్ట్ ప్రోడక్ట్, సెకండ్ ప్రోడక్ట్, థర్డ్ ప్రోడక్ట్, ఇట్లా 4 రిక్వెస్ట్లు వెళ్ళాలి అనుకోండి. నేను 4 సార్లు క్లిక్ చేస్తా అంటే ఫస్ట్ ప్రోడక్ట్కి ఒకసారి ID నెంబర్ 1కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, ID నెంబర్ 2కి ఒక రిక్వెస్ట్, ID నెంబర్ 3కి ఒక రిక్వెస్ట్, ID నెంబర్ 4కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. కానీ కన్సోల్లో ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు 6 టైమ్స్ క్లిక్ చేశాను,
కన్సోల్లో మాత్రం నాకు సిక్స్త్ది మాత్రమే వచ్చింది. అంటే ఏమైనట్టు 1 2 3 4 5 అన్ని క్యాన్సిల్. క్లియర్? ఏం జరిగింది అక్కడ? అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అది కదా జరిగింది. మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ క్లిక్ మాత్రమే యాక్సెప్ట్ అయ్యింది. ఇది బేసిక్గా స్విచ్ మ్యాప్ చేసే పని. ఓకే, అట్లాంటిది కంకాట్ మ్యాప్ ఏం చేస్తుందో చూద్దాం. అంతే కదా. కంకాట్ మ్యాప్ ఏం చేస్తుంది? స్విచ్ మ్యాప్ ఏం చేసింది? ప్రీవియస్ అన్నిటిని క్యాన్సిల్ చేసేసింది. కంకాట్ మ్యాప్ ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తున్నా? కంకాట్ మ్యాప్. నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళి నేను 6 సార్లు రిక్వెస్ట్ పంపిస్తే ఏం జరిగింది? కన్సోల్లో మీరు అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ది వచ్చింది, ఫిఫ్త్ది వచ్చింది. నేను చాలా ఫాస్ట్ క్లిక్ చేయడం వల్ల ఆ క్లిక్స్ తీసుకోలేదు, కానీ నేను ఒకసారి కొంచెం మెల్లగా క్లిక్ చేస్తాను. 1 2 3 4 5 6. సో రెస్పాన్స్లో నాకు ఏం జరిగినట్టు? మనం ఏ సీక్వెన్స్లో అయితే పంపించామో అదే సీక్వెన్స్లో మనకి రెస్పాన్స్ వచ్చింది. మనం ఏ సీక్వెన్స్లో అయితే పంపించామో అదే సీక్వెన్స్లో మనకి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇక్కడ క్లిక్స్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే మధ్యలో 5 6కి వచ్చేసరికి 3 తర్వాత 5కి వచ్చేసరికి ఆ క్లిక్ యాక్టివ్లో ఉంది. కానీ ఆ టైంలో అంటే లాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఆ టైంలో ఐడి 6 ఉంది కాబట్టి 6 వెళ్ళింది. సో ఈ కంకాట్ మ్యాప్ అనేది మనం పంపించిన రిక్వెస్ట్ అన్నిటినీ వన్ ఆఫ్టర్ ది అదర్ పంపిస్తుంది. రెస్పాన్స్ కూడా అదే ఫ్లోలో మనకి రెస్పాన్స్ తీసుకుంటుంది. ఐ రిపీట్, కంకాట్ మ్యాప్ కూడా మనకి రిక్వెస్ట్లు అన్నిటినీ వన్ ఆఫ్టర్ ది అదరే పంపిస్తుంది మనం చేసిన రిక్వెస్ట్లు అన్నిటిని. ఆ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఏది వెళ్ళిందో ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. సెకండ్ ఏది వెళ్ళిందో ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ క్లిక్ని యాక్సెప్ట్ చేయలేదంటే చేసింది. మీరు 6 సార్లు క్లిక్ చేస్తే 6 రిక్వెస్ట్లు వెళ్ళినాయి. ఆ టైంలో ఉన్న వాల్యూసే వెళ్ళినాయి. సో ఫస్ట్ రిక్వెస్ట్ అయిపోయిన తర్వాతనే సెకండ్ రిక్వెస్ట్కి, సెకండ్ రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ రిక్వెస్ట్కి, థర్డ్ రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ రిక్వెస్ట్కి, ఇట్లా సీక్వెన్షియల్గా వెళ్తుంది. సో అందుకనే మనము కంకాట్ మ్యాప్ని సీక్వెన్షియల్ ఆపరేటర్ అంటాం. కంకాట్ మ్యాప్ని సీక్వెన్షియల్ ఆపరేటర్ అంటాం. మ్యాప్స్ టు అన్ ఇన్నర్ అబ్జర్వబుల్ బట్ వెయిట్స్ ఫర్ ద ప్రీవియస్ ఇన్నర్ అబ్జర్వబుల్ టు బి కంప్లీటెడ్ బిఫోర్ స్టార్టింగ్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ని స్టార్ట్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైతే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంటో అప్పుడు తప్పకుండా దీన్ని వాడుకోవచ్చు. కంకాట్ మ్యాప్. స్విచ్ స్విచ్ మ్యాప్ ఏం చేస్తుంది? ప్రీవియస్ వాటన్నిటిని క్యాన్సిల్ చేసేస్తుంది. లేటెస్ట్ ఏముందో అదొక్కటే పంపిస్తుంది. మరి ఇంకా ఈ మెర్జ్ మ్యాప్ గారు ఏం చేస్తారో చూద్దాము. మరి మెర్జ్ మ్యాప్ ఈజ్ ప్యారలల్ ఆపరేటర్. సో హియర్ మనము ఇక్కడ కంకాట్ మ్యాప్ కాకుండా మర్జ్ మ్యాప్ అని అన్నాం అనుకో, ఈ 6 రిక్వెస్ట్లు వెళ్తాయి అండ్ రెస్పాన్స్ ఏ ఆర్డర్లో ఇస్తే ఆ రెస్పాన్స్ తీసుకొని కిందకి ఇచ్చేస్తూనే ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్ అనేది మ్యాటర్ కాదు, కానీ ప్రతిదీ సైమల్టేనియస్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు క్లిక్ చేసాము, క్లిక్ చేసిన వెంటనే రెస్పాన్స్ వచ్చే లోపల ఇంకోసారి క్లిక్ చేసాము అనుకో, ఈ రిక్వెస్ట్ కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ లోపల ఇంకొకటి కూడా క్లిక్ చేసాము, ఈ రిక్వెస్ట్ కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోటి క్లిక్ చేసాము, ఈ రిక్వెస్ట్ కూడా వెళ్ళిపోతుంది. మధ్యలో సెకండ్ టైం క్లిక్ చేసినప్పుడు ఉన్న రిక్వెస్టే ఫస్ట్ వచ్చేసింది, ఫస్ట్ దానికంటే, అంటే సెకండ్ దాన్నే ముందు క్యాప్చర్ చేసుకుంటుంది అన్నమాట.
సో హియర్ ఇప్పుడు నేను 4 రిక్వెస్ట్లు పంపిస్తాను. ఓహో, 6 పంపించాను. ఇప్పుడు సీక్వెన్స్ ఏదైనా రావచ్చు. అదిగో ఫస్ట్ 6 వచ్చేసింది, తర్వాత 5 వచ్చింది, తర్వాత 3 వచ్చింది, మధ్యలో 3 వచ్చేసింది. సో ఫస్ట్ పంపించింది లాస్ట్లో వచ్చింది. చూస్తున్నారా మీరు? ఆర్డర్ అనేది డజంట్ మ్యాటర్, అండ్ ఎన్ని క్లిక్స్ ఉంటే అన్నిటికీ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. ఇవి ట్రాన్స్ఫర్మేషనల్ ఆపరేటర్స్: కంకాట్ మ్యాప్, మర్జ్ మ్యాప్ అండ్ స్విచ్ మ్యాప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అదర్ దాన్ ద మ్యాప్. ఓకే, ఇప్పుడు స్కాన్ అని ఇంకొక ఆపరేటర్ ఉంది. ఇది లిటరల్గా చెప్పాలని అంటే నేను షాక్ అయినా ఈ ఆపరేటర్ ఉందా అని. నాకు గుర్తులేదు ఈ ఆపరేటర్. ఒక అబ్జర్వబుల్లో అబ్జర్వబుల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ అబ్జర్వబుల్లో ఉన్న వాల్యూ అనేది అబ్జర్వబుల్ ఎన్నిసార్లు క్లిక్ అయింది అంటే అబ్జర్వబుల్కి ఒక వాల్యూ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక అబ్జర్వబుల్కి ఒక స్టేట్ అంటూ మనం క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఆ స్టేట్ని ఇది మెయింటైన్ చేసుకోగలుగుతుంది. చాలా బ్యూటిఫుల్ ఆపరేటర్. నాకు పెద్దగా యూజ్ అవ్వలేదు కానీ నాకు నచ్చింది. ఒకవేళ నేనేమైనా యూజ్ చేసి మర్చిపోయి ఉంటే నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక బటన్ని క్రియేట్ చేద్దాం. PUTTON బటన్, క్లిక్ మీ. ఓకే, సో హియర్ దీనికి ఒక ఐడి ఇచ్చుకుందాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు B1. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ B1. ఓకే, where OB1 is equal to where OB1 is equal to RxJS dot from event of comma click. సో దీన్ని నేను అబ్జర్వ్ చేస్తూ పైప్ చేసినప్పుడు స్కాన్ అనే ఆపరేటర్, ఆఫ్ కోర్స్ ముందు సబ్స్క్రైబ్ రాసేసేయండి. RES కన్సోల్ డాట్. ఇక్కడ స్కాన్ లోపల మనకు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. దాంట్లో అంటే దీనికి ఒక వాల్యూ కూడా పాస్ అవుతుంది. ఎక్స్ అనుకోండి, దీన్ని మనం రిటర్న్ చేయొచ్చు. X+2 అని అంటే, లేదా X+1 అని రిటర్న్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. అచ్చా, RxJS డాట్. సో ఇప్పుడు నేను క్లిక్ మీ అని అన్నప్పుడల్లా నాకు ఒక వాల్యూ వస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నారా మీరు? క్లిక్ మీ అన్నప్పుడల్లా 1 1 1 ఇట్లా. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్లోకి వస్తుంది కాబట్టి ఆ రకంగా ఉంది. మీరు ఈ రకంగా వాడుకుంటే, అయ్యయ్యో, ఎక్స్ లోపలికి ఏమొచ్చింది? ఒక పాయింటర్ వచ్చిందా? ఒకవేళ మీరు ఇనిషియల్ వాల్యూగా మెయింటైన్ చేయాలి అని అనుకుంటే మీరు 0 తోటి స్టార్ట్ చేయండి. మీకు ఆ కౌంటర్ వాల్యూ అనేది మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు. అది అంటే ఎప్పటికప్పుడు ఇది ఒక స్టేట్ని మెయింటైన్ చేస్తుంది. అంటే నెక్స్ట్ క్లిక్ కూడా ఈ స్కాన్లో ఆ వాల్యూ అనేది మెయింటైన్ అవుతుంది. మీరు అది అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ అబ్జర్వబుల్లో ఒక వాల్యూని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఆ బటన్ మీద ఎన్నిసార్లు క్లిక్లు జరిగినా సరే ఆ వాల్యూ అనేది ఒకటి మెయింటైన్ అవుతూ ఉంటుంది. రియాక్ట్లో అయితే దీన్ని స్టేట్ అని అంటారు. ఒక స్టేట్ మెయింటైన్ అవుతుంది అనేది నాకు చాలా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. నేను ఎక్కడ వాడలేదా, నేను అంతగా పట్టించుకోలేదా అనిపించింది నాకు. నేను ఏ స్టేట్ అన్నా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక అరే మెయింటైన్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. కామన్గా ఒక ఆబ్జెక్ట్ని ఈ అబ్జర్వబుల్ కోసం ఎప్పుడు నేను మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని దీన్ని సేవ్ చేసుకోవాలి, దీనిలోనే పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు ఈ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. లేకపోతే ఏంటంటే నేను బయట మెయింటైన్ చేయాలి. నా బాధ అది. విచ్ ఐ రియలీ నెవర్ వాంట్ టు రైట్ ద కోడ్ అవుట్ సైడ్ ద అబ్జర్వబుల్స్.
సో ఇవి ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేటర్స్. నేను చదువుకున్నప్పుడు కూడా స్టార్టింగ్లో మేబీ నేను బాగానే చెప్పాను అనుకుంటున్నాను, అన్నిటికీ రీజన్ ఇచ్చానని అనుకుంటున్నాను. బట్ ప్రాక్టీస్తో పాటే వీటన్నిటికీ వాల్యూ వస్తుంది. హోప్ యూ విల్ గెట్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మనకి అబ్జర్వబుల్స్, మనకి డేటాని ఎమిట్ చేస్తున్నప్పుడు వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయడం ఎలాగైతే ఇంపార్టెంటో అలాగే వాటిని ఫిల్టర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చిన్న చిన్న యాక్టివిటీస్ తోటి బెటర్గా మాట్లాడుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టరింగ్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, ఒక ఏపీఐ కాల్ చేసామనుకోండి, ఆ ఏపీఐ కాల్ని మనము చేసినప్పుడు మనకు వచ్చే డేటాని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. అంటే నాకు అన్ని డేటా వద్దు, ఓన్లీ సర్టైన్ ప్రైస్ కంటే తక్కువ ఉన్న డేటా మాత్రమే నాకు కావాలి అనో, లేకపోతే ఈ పర్టిక్యులర్ కేటగిరీకి సంబంధించిన డేటాలే కావాలను, ఇలాగా ఏదో ఒక పర్టిక్యులర్ సెట్కి మనం ఫిల్టర్ చేసుకోవాలి అని అంటే మనకి ఫిల్టర్ ఆపరేటర్ కావాలి. దాన్ని మనం సబ్స్క్రిప్షన్లో చేసుకోవడం కాదు. సబ్స్క్రిప్షన్లో ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా దాంట్లో అది క్లైమాక్స్, అది దాంట్లో ఇంకేం చేయకూడదు, ఫైటింగ్లు ఏం ఉండకూడదు, ప్రీ క్లైమాక్స్లో ఉండాలంతా. సో మీరు ఏం చేసినా సరే మధ్యలో పైప్ ఆపరేటర్లో చేయాలి. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం అది ఎలా పనిచేస్తుందో. ఫిల్టర్ ఫిల్టర్ అనే ఒక ఆపరేటర్ ఉంది కాబట్టి నేను ఫిల్టరింగ్ ఆపరేటర్స్ అని అంటున్నాను. సో దీంట్లో ఏమున్నా వాటన్నిటిని తీసేద్దాం, అవసరమైనప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్, డైరెక్ట్గా ఒక ఏపీఐ కాల్ చేద్దాం. వేర్ OB1 ఈజ్ ఈక్వల్ టు RX JS డాట్ అజాక్స్ డాట్ అజాక్స్ ఆఫ్ https:// dummyjson.com/products. సో ఈ OB1ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దీంట్లో ఉన్న డేటా ఉంటుంది కదా, ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ని మనం కన్సోల్ చేసి చూసుకుందాం. సో ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే మనకి OB1 డాట్ సబ్ సబ్స్క్రైబ్. ఓకే, మనం ఏదో కామెడీ అనుకుంటాం కదా, అదే పనులు మనం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. రెస్పాన్స్ వచ్చేసింది కదా ఇక్కడ రెస్పాన్స్. అయితే ఇప్పుడు రెస్పాన్స్లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నాకు అన్ని ప్రోడక్ట్స్ వద్దు, ప్రైజ్ $50 కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే కావాలి. టోటల్గా 30 ప్రోడక్ట్స్ వచ్చినాయి, నాకు 30 ప్రోడక్ట్స్ వద్దు. ప్రైజ్, అబ్బా దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. నో 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 నో, ఈ యూఆర్ఎల్ వద్దు. ఇదేంటంటే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఆ ఆబ్జెక్ట్ లోపల మనకి అరే, ఒక ఒక ప్రాపర్టీ లోపల అరే ఉంది. సో దాన్ని మనం చెయ్యాలి అని అంటే ఫస్ట్ స్విచ్ మ్యాప్ యూస్ చేసి తర్వాత మనం దాని నుంచి రిటర్న్ చేయాలి. రెండు మూడు కలపడం ఎందుకు. ఇంకొంచెం సింప్లిఫైడ్గా ఇంకొకటి ఉంది, https://fakestoreapi.com/products. మనం ఇక్కడికి రిక్వెస్ట్ పంపించినా సరే మనకి అక్కడికి సో ఎనీవేస్ ఈ అజాక్స్ రిక్వెస్ట్ ఇచ్చేదే ఇలాగా. సారీ, అంతే కదా, అజాక్స్ మనకి రిక్వెస్ట్ ఇస్తుందే ఇలాగ. కాబట్టి మనం దీనికంటే ముందు ఒక పని ఇంకొకటి చెయ్యాలమ్మా, తప్పేటట్లేదు. ఓకే, సో డాట్ పైప్ ఆఫ్. సో దీంట్లో సారీ, ఇలా ఇలా రాస్తాం, పైప్లో మనం ఇక్కడ వచ్చిన డేటాని మనం ఫిల్టర్ చేసుకోవాలి. గివ్ మీ ఎ మినిట్. ఫిల్టర్ ఆపరేటర్. సో వీ హ్యావ్ టు స్విచ్ ఇట్, వీ హ్యావ్ టు యూస్ స్విచ్ మ్యాప్. ఎందుకంటే అక్కడ మనము మ్యాప్ వాడుకోవడానికి లేదు. మనకి మ్యాప్ ఎందుకు వాడుకోలేము అని అంటే,
it is not giving us the complete array. సో స్విచ్ మ్యాప్ వాడుకుంటే ఏంటంటే స్విచ్ మ్యాప్ ఏమో ఆ స్విచ్ మ్యాప్ ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి ఆ సబ్స్క్రైబ్ చేసిన దాన్ని లో నుంచి మనకి కావాలనుకున్నది మనము రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, స్విచ్ మ్యాప్ ఆపరేటర్ ఈజ్ మస్ట్ అదర్ దాన్ దిస్, మ్యాప్ కెనాట్ బి యూజ్డ్. నేను చాలా క్లియర్గా రాశాను. మ్యాప్ ప్రాబ్లం ఏంటంటే మ్యాప్ కెనాట్ సబ్స్క్రైబ్ బై ఇట్స్ ఓన్. అది సబ్స్క్రైబ్ చేయలేదు, నువ్వు డైరెక్ట్గా డేటాని ఇచ్చేస్తే దట్ విల్ బి యాక్సెప్టెడ్, బట్ ఇట్ విల్ నాట్ సబ్స్క్రైబ్డ్. ఓకే, కాబట్టి ద బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే మనము స్విచ్ మ్యాప్ యూస్ చేసుకుని స్విచ్ మ్యాప్లో నుంచి మనం ఓన్లీ ఆ రెస్పాన్స్ని మాత్రమే తెచ్చుకుందాం. సో నేను ఎలాగో ఎగ్జాంపుల్ స్టార్ట్ చేశాను కాబట్టి విల్ కంటిన్యూ విత్ దిస్. ఓకే, సో హియర్ rxjs డాట్ స్విచ్ మ్యాప్ ఆఫ్, దీంట్లో మనకి రెస్పాన్స్ వస్తే ఆ రెస్పాన్స్లో నుంచి మనము ఒక ఒక పర్టికులర్ ప్రాపర్టీని మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఐ హోప్ దట్స్ హౌ ఐ హ్యావ్ డన్. దాంట్లో నుంచి జస్ట్ ఒక పర్టికులర్ డేటాని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే కంప్లీట్ అరేగా రిటర్న్ చేయాలా, ఒక్కొక్క వాల్యూగా రిటర్న్ చేయాలా అనేది కూడా కావాలన్నమాట. సో వీఆర్ సపోజ్ టు గివ్ యాజ్ అన్ ఇండివిజువల్ వాల్యూ, ఒక్కొక్క వాల్యూగా మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో హౌ టు డూ దట్? సో హియర్ మనకి ఫ్రమ్ ఆపరేటర్ ఉంది కదా, దాంతో చేద్దాం. నేను ఒక అరే ఆఫ్ వాల్యూస్ని యూస్ చేసి కూడా చెప్తాను, డోంట్ వరీ, ఇది కొంచెం కాంప్లెక్స్ అయినా. సో రిటర్న్ res డాట్ రెస్పాన్స్. అయితే ఈ రెస్పాన్స్లో నుంచి ఈ రెస్పాన్స్ని మనము ఒక్కొక్కటిగా మనం పంపించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిల్టర్కి. సో దానికోసం rxjs డాట్ ఫ్రమ్ అనే ఆపరేటర్ యూజ్ చేసామంటే ఇట్ విల్ టేక్ ద కంప్లీట్ రెస్పాన్స్ అండ్ ఇట్ రిటర్న్స్ వన్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ది అదర్. ఇప్పుడు దాన్ని మనం ఫిల్టర్లో తీసుకోవచ్చు. ఎలాగా? rxjs డాట్ ఫిల్టర్ ఆఫ్. సో ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఏమవుతుంది? కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఒక్కొక్క ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ కనుక ఆ ప్రోడక్ట్ ప్రైస్ కనుక గ్రేటర్ దాన్ 100 రూపీ $50 అయితే అప్పుడు మాత్రమే రిటర్న్ చేద్దాం. సో ఇఫ్ ప్రోడక్ట్ డాట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ 10, return true. So now you are going to get okay only the products which are greater than 10. గ్రేటర్ దాన్ 10 ఇవ్వలేదా? ఇచ్చాం కదా, ఇవన్నీ గ్రేటర్ దాన్ 10 ప్రైస్లే. ఓ ఓకే, నెట్వర్క్ ట్యాబ్లో మనకి ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయో తెలుస్తుంది కదా. ఇక్కడ యాక్చువల్గా 20 వస్తాయమ్మా, 20లో ఇన్ని మనకి రైట్. సో హియర్ గ్రేటర్ దాన్ 100 అని పెడదాం, సో దట్ యూ విల్ ఏబుల్ టు సీ ఓన్లీ ఫ్యూ. ఓన్లీ మనకి 8 ప్రోడక్ట్స్ మాత్రమే వచ్చినాయి. గాట్ ఇట్? అదే 150 అని పెడితే ఓన్లీ 4 ప్రోడక్ట్స్ వచ్చినాయి. దట్స్ ఇట్. ఇట్లా మనము ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ ఫిల్టర్ మెథడ్, రైట్? ఇది కొంచెం కాంప్లెక్స్ అనిపించినా సరే మీరు కొంచెం వాట్ యు సే ఆలోచించుకుని పెట్టండి.
ఇప్పుడు నేను ఇంకొక ఆపరేటర్ యూస్ చేసి చేస్తాను. వేర్ OB1 is equal to rxjs డాట్ ఫ్రమ్ ఆఫ్ అన్ అరే. ఈ అరేలో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. 10, 58, 22, 59, 17, 18. అరే రామచంద్ర, array of 10, 45, 34, 29, 33, 18, 12, 16, 15. ఇప్పుడు దిస్ విల్, మనం ఎప్పుడైతే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటామో OB1 డాట్ సబ్స్క్రైబ్ అని అంటామో, ఒక్కొక్క వాల్యూ వస్తూ ఉంటుంది, ఒక్కొక్క వాల్యూ. ఆ వాల్యూని మనం కావాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వి అని అందాం. సో OB1 డాట్ సబ్స్క్రైబ్, ఓకే, ఒక్కొక్క వాల్యూ వచ్చింది మనకి ఇక్కడ. దిస్ ఈజ్ ఓకే. సో హియర్ ఇప్పుడు మనం దీంట్లోనే మనం పైప్ అప్లై చేసుకోవచ్చు. పైప్లో మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకుంటే ఆర్ఎక్స్ జేఎస్ డాట్ ఫిల్టర్ అప్లై చేసుకుని ఒక్కొక్క నెంబరు మనకు వస్తూ ఉంటే ఇఫ్ ఎన్ ఎన్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ ట్రూ అని పెట్టు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ 1 అని అప్లై చేస్తే ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే వస్తున్నాయి. అంటే బేసిక్గా మన దగ్గర ఒక డేటా సోర్స్లో నుంచి మనము సెట్ ఆఫ్ వాల్యూస్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి అని అంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫిల్టర్ ఆపరేటర్. ఇది ఒక ఫిల్టర్ ఆపరేటర్. ఇలాంటి ఆపరేటర్ మనకు ఇంకొకటి కూడా ఉంది, అంటే ఇలాగని కాదు. ఫిల్టర్ ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఇప్పుడు మన దగ్గర బటన్ ఉంది, ఆ బటన్ని మల్టిపుల్ క్లిక్స్ చేస్తున్నాం. నేను ఓన్లీ ఫస్ట్ 5 మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, హౌ టు టేక్ ఇట్ ఓన్లీ 5. సో దానికోసం మనం ఏం చేద్దాం, సో ఫిల్టరింగ్ ఆపరేషన్లోనే నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి టేక్. టేక్ అని ఒక ఆపరేటర్ ఉంది, చూడండి భలే ఉంటుందా, అంటే భలే ఉండడం ఏముంది, చాలా దాంట్లో అవసరం అవుతుంది. బటన్ క్లిక్ మీ id is equal to d1. So where ob2 is equal to rxjs dot from event of document dot get element by id of d1 dot d1 comma click. సో క్లిక్ అనేది డబుల్ కోట్స్లో పెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని మనము సబ్స్క్రైబ్ చేసుకుంటే OB2 డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్, మనము ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు ఈ సబ్స్క్రైబ్ కాల్ అవుతుంది, ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ చేసిన ప్రతిసారి సబ్స్క్రైబ్ కాల్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. బట్ నాకేం కావాలి అని అంటే ఓన్లీ 5 టైమ్స్ వరకు మాత్రమే ఇది యాక్టివ్లో ఉండాలి, తర్వాత ఆగిపోవాలి అంతే. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఓన్లీ ఫర్ 5 టైమ్స్. నేను దీని మీద చాలా అప్లికేషన్స్ కూడా చూపిస్తాను మీకు, మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. 5 టైమ్స్ తర్వాత ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ యాక్టివేట్ అయ్యి, ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం. జస్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే విల్ స్టార్ట్ విత్ ఎ సింపుల్ థింగ్. సో అలా చేయాలి అని అంటే మళ్ళీ మనం ఒక ఆపరేటర్ని పైప్ చేసుకోవాల్సి ఉంటుంది. పైప్ ఆఫ్ అని చెప్పి rxjs డాట్ టేక్ ఆఫ్ 5 అన్నాను అనుకో, ఇప్పుడు ఈ బటన్ మీద ఓన్లీ 5 టైమ్స్ మాత్రమే ఆ ఈవెంట్ని హ్యాండిల్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను 5 టైమ్స్ కంటే ఎక్కువసార్లు క్లిక్ చేస్తే ఆ ఈవెంట్ హ్యాండిల్ అవ్వలేదు. చూడండి ఇప్పుడు ఇంకా నేను క్లిక్ చేస్తున్నాను యాక్చువల్గా,
5 టైమ్స్కి మాత్రమే లిమిట్ అయిపోయింది. హౌ క్రేజీ ఈజ్ దట్? సో 5 టైమ్స్ కంటే ఎక్కువ అయితే ఇట్ విల్ నాట్ టేక్, రైట్? ఇది కూడా ఫిల్టర్ చేసినట్టే కదా, స్టాప్ చేసి ఇది కూడా ఫిల్టర్ చేసినట్టే కదా. నెక్స్ట్ మనం చేయాల్సిన పాయింట్ వచ్చేసి థ్రాటిల్ టైం అని చెప్పేసి హైలైట్ ఉంటుంది. ఇదేంటి అని అంటే, ఒక్క నిమిషం, ఒకసారి క్లిక్ అయిన తర్వాత నెక్స్ట్ 5 సెకండ్స్ వరకు మళ్ళీ ఎన్ని క్లిక్లు ఉన్నా దాన్ని అవాయిడ్ చేయడం అనమాట. ఏంటది అంటే కూల్ అయిపోతుంది అనమాట. ఒకసారి క్లిక్ అయింది అని అంటే నెక్స్ట్ 5 సెకండ్స్ వరకు ఇంకా మళ్ళీ మళ్ళీ జరగకూడదు. సో అలాంటి వర్క్ ఎలా చేస్తాం మనం అని అంటే, RxJS టేక్ బదులు థ్రాటిల్ టైమ్ ఆఫ్ ఒక 5 సెకండ్స్ పెట్టుకుందాం, 5000 అని. సో ఇప్పుడు ఫస్ట్ క్లిక్ చేయగానే జరిగింది, కానీ ఇప్పుడు ఈ 5 సెకండ్స్ వరకు ఎన్నిసార్లు క్లిక్ చేస్తున్నా అవ్వట్లేదు. 5 సెకండ్స్ వరకు ఇది ఆగిపోతుంది, మళ్ళీ 5 సెకండ్స్కి మళ్ళీ డీయాక్టివేట్ అవుతుంది. చూస్తున్నారా? ఇది కూడా ఫిల్టర్ చేస్తుంది, అంటే మీ ఈ మధ్యలో జరుగుతున్న ఈవెంట్స్ అన్నిటిని స్టాప్ చేస్తుంది అనమాట. ఈ మధ్యలో జరుగుతున్న ఎన్ని ఈవెంట్స్ అయినా వాటన్నిటిని ఫిల్టర్ చేసేస్తుంది. హౌ కూల్ ఈస్ దిస్ కదా. ఇప్పుడు ఇంకొక హైలైట్ ఉంటుంది, ఇది చూడండి. థ్రాటిల్ టైం కాకుండా డిబౌన్స్ టైం అని ఒకటి ఉంది. ఈ డిబౌన్స్ టైం ఏం చేస్తుంది అని అంటే, క్లిక్ చేసాము, ఇప్పుడు 5 సెకండ్స్ వరకు, 5 సెకండ్స్ టూ మచ్ అయిపోతుందమ్మా, 1 సెకండ్ తీసుకోండి. ఇప్పుడు నేను క్లిక్ చేశాను, క్లిక్ చేసిన 5 సెకండ్స్ వరకు ఇంకోటి తీసుకోదు, 1 సెకండ్ వరకు క్లిక్ చేశాను. 1 సెకండ్ తర్వాత వస్తుంది. మీకు సింపుల్గా అర్థం అవడానికి ఫస్ట్ 3 పెడతాను. క్లిక్ చేసిన 3 సెకండ్స్కి కానీ ఆ ఈవెంట్ హ్యాండిల్ అవ్వదు. ఇదొక్కటే కాదు దీంతో ఉన్న పని, 3 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట దీని యాక్టివిటీ అంతా. 3 సెకండ్స్ వరకు ఇంకా నువ్వు ఫస్ట్ 3 సెకండ్స్ వరకు నీ సబ్స్క్రిప్షన్ అనేది కాల్ అవ్వదు. అయితే దీని విచిత్రం ఏంటంటే, ఇది చాలా మొండి ఆపరేటర్ అనమాట. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఒక 2 సెకండ్ల తర్వాత మళ్ళీ క్లిక్ చేశాను అనుకో, మళ్ళీ 3 సెకండ్స్ వరకు నేను దాన్ని యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ 3 సెకండ్స్ తర్వాతనే ఇది ఇస్తుంది అనమాట. సో సబ్స్క్రిప్షన్స్ అనేవి ఏదైనా కానీ మనకి 3 సెకండ్స్ వ్యవధిలోనే జరుగుద్ది. ఇప్పుడు నేను 4 సార్లు క్లిక్ చేశాను, అక్కడ ఏం జరిగినట్టు, 4 సార్లు క్లిక్ చేస్తే 4 సార్లు రావాలి కదా. కాకపోతే ఆ 3 సెకండ్స్ వ్యవధిలో నువ్వు ఎన్నిసార్లు క్లిక్ చేసినా అది పట్టించుకోదు. మళ్ళీ 3 సెకండ్స్ గ్యాప్ వస్తుంది కానీ మిగతా ఆపరేటర్ని యాక్సెప్ట్ చేయలేదు. థ్రాటిల్ టైం ఏంటి, క్లిక్ చేసిన వెంటనే అది మనకి ఇచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది, 3 సెకండ్స్ అయిపోయిందంటే అది రెడీగా ఉండిపోతుంది అనమాట. నువ్వు మధ్యలో క్లిక్ చేసినా సరే అదేం ఫీల్ అవ్వదు. కానీ ఇది మధ్యలో క్లిక్ చేసాము అని అంటే మళ్ళీ అక్కడి నుంచి 3 సెకండ్స్ని కౌంట్ చేస్తుంది. ఇప్పుడు మా చిన్నప్పుడు చిన్నప్పుడు మరి ఇప్పుడు కూడా అప్ప చెప్పించుకుంటున్నారు మరి. మా ఇంట్లో అయితే సరే ఏదైనా ఆన్సర్ చదివితే సరే నువ్వు నాకు చెప్పు అంటారు అనమాట. ఆన్సర్ చెప్పు అంటారు. సపోజ్ మధ్యలో ఎక్కడైనా ఆపామనుకో, మళ్ళీ మొదటి నుంచి చెప్పు అని, మళ్ళీ మొదటి నుంచి చదువు, మళ్ళీ మొదటి నుంచి చెప్పు అని. సో కౌంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎక్కడన్నా మిస్ అయ్యింది అని అంటే. సో మధ్యలో నేను ఆల్మోస్ట్ 2.5 సెకండ్స్ వెయిట్ చేశాను, కానీ టక్కని క్లిక్ చేసేసాను అనుకో, పోయినట్టే. మళ్ళీ అక్కడి నుంచి 3 సెకండ్స్ వరకు అది యాక్సెప్ట్ చేయదు. ఇది డిబౌన్స్ టైంకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ డిబౌన్స్ టైం, ఇక్కడ చూడండి, వెయిట్ ఫర్ ఎ పాజ్ ఇన్ ఎమిషన్ బిఫోర్ పాసింగ్ ద లేటెస్ట్ వాల్యూ. ఓకే, ఇక్కడ డిస్టింక్ట్ అంటిల్ చేంజ్డ్ అనేది కూడా మంచి ఆపరేటర్. దీనికోసం కూడా డిస్టింక్ట్ అంటిల్ చేంజ్ అంటే, మనం టెక్స్ట్ బాక్స్లో ఒక వాల్యూ టైప్ చేసి పెట్టాం, తర్వాత మళ్ళీ అదే వాల్యూని మళ్ళీ తీసుకొచ్చి పెట్టాం అనుకో, మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ వెళ్ళకూడదు కదా. అంటే అదేం డిఫరెన్స్ అవ్వలేదు కదా, అక్కడేమి
డేటా ఏం మాడిఫై అవ్వలేదు కదా. అయినప్పటికీ కూడా మనకి రాకుండా ఆగిపోకూడదు కాబట్టి డిస్టింక్ట్ అంటిల్ చేంజ్డ్ అనేది యూజ్ చేయొచ్చు. మనకి ఎగ్జాంపుల్స్లో వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ filtering operators. Okay, so in the next video we will see combinational operators. సో మనకున్న కాంబినేషనల్ ఆపరేటర్స్ చాలా ఉన్నాయి, కానీ మనకు మెయిన్గా 90%, 95% ఈ ఆపరేటర్సే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ముందైతే వీటి మీద ఫోకస్ చేద్దాం. ఇవేంటంటే మల్టిపుల్ సోర్స్ అబ్జర్వబుల్స్ని కంబైన్ చేసి మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఆ సోర్సెస్ మల్టిపుల్ ఏపీఐ కాల్స్ అయి ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక చిన్న సినారియో చెప్తాను. మా దగ్గర ఇప్పుడు ఒక ఒక డేటాని మేము తెచ్చుకోవాలనుకోండి. ఒకటేసారి 3 ఏపీఐస్కి మేము రిక్వెస్ట్ పంపించినప్పుడు ఈ మూడిట్లో ఏది ఫాస్ట్గా ఇస్తే అది ఆ పర్టికులర్ రెస్పాన్స్ని తీసుకుని మేము ప్రింట్ చేసేస్తాం. మిగతా రెండింటిని మేము క్యాన్సిల్ చేసేస్తాం అనమాట, మేము వదిలేస్తాం. అలా చేయడానికి ఒకసారి లేదు, ఒకటేసారి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ మనం లోడ్ చేయాలనుకోండి. ఎలా ఉంటుంది అని అంటే, ఒకటేసారి 3 రిక్వెస్ట్లు వెళ్తాయి. అంటే నేను నా ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఒక ఏపీఐకి రిక్వెస్ట్ పంపిస్తే, తర్వాత నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటికి సపరేట్ రిక్వెస్ట్ వెళ్తుంది. నేను గిట్లో ఏవేవైతే పుష్ చేశానో నా కోడ్ అంతా, అవి వాటికి సపరేట్ రిక్వెస్ట్ వెళ్తాయి. అంటే 3-4 రిక్వెస్ట్లు ఒకటేసారి వెళ్ళి వాటన్నిటిలో ఏది ముందు వస్తే అది పాపులేట్ అయిపోతూ ఉంటుంది. చేయాల్సి వస్తుంది మనం. అంటే ఒకటేసారి మల్టిపుల్ రిసోర్సెస్ని మనము హ్యాండిల్ చేసినప్పుడు, మల్టిపుల్ డేటా సోర్సెస్ని మనము కలిపి హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ ఆపరేటర్స్ చాలా అవసరం అవుతాయి. వీటిని ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. ట్రాన్స్ఫర్మేషనల్ ఆపరేటర్స్ ఎంత ముఖ్యమో కాంబినేషన్ ఆపరేటర్స్ కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. దీన్ని అర్థం చేసుకునే ప్రాసెస్లో మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏంటిదనంటే, కంటిన్యూస్ ఆపరేటర్స్, ఫైనైట్ సీక్వెన్షియల్ ఆపరేటర్స్ అండ్ ఫైనైట్ ఆపరేటర్స్ అనుకోండి. కంటిన్యూస్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బటన్ ఉందనుకోండి. బటన్ మల్టిపుల్ టైమ్స్ మనం క్లిక్ చేసినప్పుడల్లా ఒక డేటా ఇస్తుంది. అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఏ కంటిన్యూస్ ఇన్ఫైనైట్ డేటా సోర్స్ అవుతుంది అనమాట. సో అట్లాంటి డేటా సోర్సెస్ అంటే బటన్స్, ఎస్పెషలీ బటన్స్, లేకపోతే టెక్స్ట్ బాక్సెస్, రకరకాల ఈవెన్ సాకెట్స్, వెబ్ సాకెట్స్, రకరకాల సాకెట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ సోర్సెస్ కంటిన్యూస్గా డేటాని ఇస్తున్నాయి. అలాంటి డేటా సోర్సెస్ని కలిపేటప్పుడు మర్జ్, కంబైన్ లేటెస్ట్ అనే 2 ఆపరేటర్స్ని వాడతాం. అదే ఎప్పుడైతే ఫైనైట్ అంటే ఫిక్స్డ్గా మనం ఒక ఏపీఐ కాల్ చేసాం, అది మల్టిపుల్ టైమ్స్ మనకి డేటా ఇవ్వదు. ఒక ఏపీఐ కాల్ ఒకటే డేటా ఇస్తుంది. అలాంటప్పుడు మనము ఫోర్క్, జాయిన్, కంకాట్ మనం వాడాల్సి ఉంటుంది. సో వీటిని అర్థం చేసుకోవడానికి మనము ఫ్లో ఎట్లాగా మనం తీసుకోవాలి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషనల్ ఆపరేటర్స్. ఫస్ట్ మనము కంటిన్యూస్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. అంటే మల్టిపుల్ ఆపరేటర్స్ని మనం మర్జ్ చేసేలాగా, మల్టిపుల్ అబ్జర్వబుల్స్ని మర్జ్ చేసేలాగా. అంటే ఒక 3 బటన్స్ తీసుకుందాం. ఈ 3 బటన్స్ని క్లిక్ చేసినప్పుడు 3 బటన్స్లో ఏది క్లిక్ చేసినా సరే మనకి యాక్టివేట్ అవ్వాలి. సో ఒకసారి యాక్టివేట్ అంటే అది సబ్స్క్రైబ్ అవ్వాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫిల్టరింగ్ ఆపరేషన్స్ లాగానే మనం ఏం చేస్తున్నాము, కాంబినేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఒకసారి ఇక్కడ దీన్ని అలాగే ఉండనివ్వండి. మన దగ్గర ఒక 3 బటన్స్ ఉన్నాయనుకోండి, D1, D2, D3. సో ఇప్పుడు హియర్ ఇట్ ఈస్ బటన్ 1
బటన్ 2 అండ్ బటన్ 3. ఈ 3 బటన్స్లో ఏ బటన్ అయినా మనం ముందుగా క్లిక్ చేయొచ్చు. ఈ మూడింటిని మనం ఒకటేసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మనము మర్జ్ అనే ఆపరేటర్ వాడుకోవచ్చు. ఎలాగా అంటే ముందు ఈ అబ్జర్వబుల్స్కి మనము హ్యాండ్లర్స్ని పెట్టేసుకుందాం. సో ఇక్కడ ఈ 3 బటన్స్కి నేను 3 అబ్జర్వబుల్స్ని క్రియేట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు నేను మర్జ్ చేయబోతున్నాను. ఎట్లాగా? rxjs డాట్ మర్జ్ ఆఫ్ ob1 ob2 ob3. సో ఇప్పుడు మర్జ్ చేసినప్పుడు మర్జ్ చేసినప్పుడు ఆ వచ్చిన డేటాని నేను ఇక్కడ సబ్స్క్రైబ్లో పెట్టుకుంటాను. అంటే ఆ మర్జింగ్ కంప్లీట్ అయిపోయింది అంటే సారీ, ఏ బటన్ మనకి డేటాని ఎమిట్ చేసినా ఈ సబ్స్క్రైబ్ కాల్ అవుతుంది. console.log of res అని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఈ మూడిట్లో బటన్ 1 క్లిక్ చేసినా, బటన్ 3 క్లిక్ చేసినా, బటన్ 1 క్లిక్ చేసినా, మనం ఏ బటన్ని క్లిక్ చేసినా సరే ఇప్పుడు మన సబ్స్క్రిప్షన్ అంటే అబ్జర్వరే మనకి కాల్ అయ్యి అదే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ సీక్వెన్స్ అనేది అసలు మ్యాటరే కాదనమాట. ఇదే మర్జ్ని నేను కాంకాట్ లో కనుక వాడితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. rxjs డాట్ ఓకే, దీన్ని కమెంట్లో పెట్టండి. ఏమైంది? కాంకాట్, నాట్ కాంటాక్ట్, కాంకాట్. సో ఇప్పుడు నేను ఇక్కడ సీక్వెన్స్ ఏముంది? ఈ ఈ మర్జ్ చేసేటప్పుడు మనకున్న సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ బటన్ 1ని మనము ఆర్డర్లో పెట్టాము. బటన్ 1 ఈజ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్ మనకి సబ్స్క్రైబ్ అయింది. తర్వాత బటన్ 2, తర్వాత బటన్ 3. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను ఫస్ట్ బటన్ 2ని క్లిక్ చేసి తర్వాత బటన్ 3ని క్లిక్ చేస్తే నాకు ఇవి రెండు యాక్చువల్గా మనకి సబ్స్క్రైబే కాలే. అంటే సబ్స్క్రైబ్ కాలేదని కదా, అయినాయి. కానీ దీంట్లో సీక్వెన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ బటన్ 1, బటన్ 2, బటన్ 3. ఈ సీక్వెన్స్లో అయినప్పుడే మనకి ఆ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనమాట. సో కంకాట్ అనేది సీక్వెన్స్ని చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటుంది. ఆ సీక్వెన్స్లో 1, 2, 3. సో ఈ 3 ఎలా జరిగినాయో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ అనుకున్న ఎగ్జాంపుల్ కరెక్ట్గా చూపించట్లేదు. అబ్జర్వబుల్ 1 ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్, నేను ఇక్కడ ఏదైనా తప్పు రాశానా? ఓకే ఓకే, యా. ఇక్కడ జరిగింది కూడా అర్థం చేసుకోవడం మనకి చాలా ముఖ్యం. ఇక్కడ యాక్చువల్గా మనం చేసేసాము, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫస్ట్ అబ్జర్వబుల్ ఉంది కదా, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనమాట. మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా మనం యూజ్ చేస్తున్నామో, అంటే ఇప్పుడు ఈ బటన్ని కంటిన్యూస్ సోర్స్గా మనం వాడుకుంటున్నప్పుడు, మనం యాక్చువల్గా అదే చూసాం. కంటిన్యూస్ సోర్స్గా మనం వాడుతున్నప్పుడు ఈ అబ్జర్వబుల్ కంప్లీట్ అయినట్టు కాదనమాట. ఇప్పుడు ఈ బటన్ ఉంది, ఈ బటన్ ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఈ పర్టికులర్
ఆ పర్టికులర్ సబ్స్క్రైబర్ కాల్ అవుతూనే ఉంది, కానీ ఒక్క బటన్ ఇంకా కంప్లీట్ కాకపోతే సెకండ్ బటన్ కి మనం వెళ్ళలేము. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. సో దానికోసం మనము ముందుగానే ఏం చేయాలి అని అంటే, ఇక్కడ పైప్ పెట్టుకుని టేక్ ఆఫ్ 1 అని పెట్టుకోండి. సో సో దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కంప్లీటెడ్. ఒక్కటేసారి తీసుకోగానే అది కంప్లీట్ అయిపోయినట్టు లెక్క అనమాట. పైప్ ఆఫ్ rxjs.take. సో ఇప్పుడు చూడండి, నేను బటన్ 2 క్లిక్ చేశాను, బటన్ 3 క్లిక్ చేశాను, బటన్ 1 క్లిక్ చేశాను. సో ఇప్పుడు బటన్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత బటన్ 2. సో నౌ ఇట్ ఈస్ వర్కింగ్. తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బటన్ 2ని క్లిక్ చేసినా అది యాక్టివేట్ అవ్వదు. తర్వాత బటన్ 3. సో ఈ సీక్వెన్స్లో మనము క్లిక్ చేసినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అనమాట, కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు వర్క్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అది కంప్లీటెడ్ అనేటట్టుగా ఉండాలి. సో అదే ఇక్కడ డిఫరెన్స్ని కూడా నేను ఈ డాక్యుమెంటేషన్లో చూపించాను. ఏంటి, కాంకాట్ అనేది ఫైనైట్ అండ్ సీక్వెన్షియల్ ఆపరేటర్ అంటాం. ఫైనైట్ అంటే ఒక్కసారికి మాత్రమే ఒకసారికో 2 సార్లకో 3 సార్లకో వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ దానికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ అబ్జర్వబుల్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎప్పుడైతే కంటిన్యూస్గా మనము ఉంటాయో వాటిని మనము హ్యాండిల్ చేయాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ మర్జ్. మర్జ్లో కనుక మర్జ్ యూస్ చేసుకుంటే కంటిన్యూస్ ఉన్న అబ్జర్వబుల్స్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇది కాంకాట్ అండ్ మర్జ్కి ఉన్న డిఫరెన్స్. కాంకాట్ వచ్చేసి ఫైనైట్ అయి ఉండాలి అండ్ సీక్వెన్స్లో కూడా కంప్లీట్ అవ్వాలి. అదే మర్జ్ వచ్చేసి ఇన్ఫైనైట్ అయినా పర్లేదు, సీక్వెన్స్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఇవి రెండిట్లో మర్జే బాగుంది కదా, మర్జ్ దేన్ని కండిషనల్గా చేయట్లేదు కదా అని అంటే అలా కాదు. ఒక్కొక్కసారి సీక్వెన్స్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ సీక్వెన్స్లో ఉంటేనే చేయండి అనేటట్టు. ఎస్పెషలీ ఏపీఐ కాల్స్ వచ్చినప్పుడు ఒక ఏపీఐ కాల్ వచ్చిన తర్వాతనే రెండో ఏపీఐ కాల్ చేయాలి, ఎందుకంటే ఆ డేటా దాంట్లో అవసరం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి ఈ కాంకాట్ అనేది అవసరం అవుతుంది అనమాట. దట్ ఈస్ ద హోల్ పాయింట్. మరి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి మనకి, కంబైన్ లేటెస్ట్, ఫోర్క్ జాయిన్ అని 2 ఉన్నాయి. ఇవి 2 ఎట్లాగా బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్ లేటెస్ట్ అనేది ఉంది. సో కంబైన్ లేటెస్ట్ ఆల్సో నీడ్ టు వెయిట్ ఆల్ ద అబ్జర్వబుల్స్ emit at least 1 value. After that, every emit will be combined with the last emitted values. సో నేను ఇక్కడ డెఫినేషన్ మాత్రమే చదివాను. అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర 3 బటన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మర్జ్ అయిపోయింది, కంకాట్ అయిపోయింది. పైన రాస్తాను, rxjs.combine latest. అయితే ఇక్కడ ఈ కంబైన్ లేటెస్ట్ అనేది మనకి కంటిన్యూస్ ఆపరేటర్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఎన్ని చేసినా దట్స్ ఫైన్. కంబైన్ లేటెస్ట్ ఏం చేస్తుందో చూడండి ఇప్పుడు. సో కంబైన్ లేటెస్ట్ ఆఫ్ OB1, OB2, OB3 డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్ అని చెప్పి. సో ఇక్కడ ఎక్స్ తీసుకుంటే console.log of x. ఇప్పుడు ఎక్స్లోకి ఏమొస్తుందో చూసుకుందాం. నేను ఇప్పుడు ఏం యూజ్ చేశాను, కంబైన్ లేటెస్ట్ యూజ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నేను బటన్ 2 క్లిక్ చేశాను అనుకోండి, ఇమీడియట్గా మనకు రెస్పాన్స్ రాలేదు. ఇది దేనికోసం వెయిట్ చేస్తుంది, ఈ 3 కంప్లీట్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తుంది. అండ్ దెన్ బటన్ 3 క్లిక్ చేశాను, అయినా సరే నాకు రాలేదు. ఇప్పుడైతే బటన్ 1 క్లిక్ చేశాను, అప్పుడు ఈ 3 కలిపి మనకి ఇచ్చేసింది. సో ఈ 3 కంప్లీట్ అయ్యేదాకా కంబైన్ లేటెస్ట్ అనేది వెయిట్ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మీరు ఇంకొక బటన్ మీద క్లిక్ చేసినా సరే ఓకే. ఎందుకు ఇది ఒకటే తీసుకుంది అని అంటే పైప్ ఆపరేటర్ వల్ల.
ఎందుకంటే దాంట్లోంచి ఒక్కటే వస్తుంది కాబట్టి. డోంట్ వరీ, కంబైన్ లేటెస్ట్ మనకి ఎన్ని ఇచ్చినా ఓకే. ఇప్పుడు బటన్ 2 క్లిక్ చేశాను, బటన్ 3 క్లిక్ చేశాను, బటన్ 1 క్లిక్ చేశాను అంటే మూడు మూడు కలిపి మనకి ఇచ్చింది. తర్వాత మళ్ళీ నేను బటన్ 2 క్లిక్ చేసినా సరే మిగతా 2 ప్రీవియస్ డేటాని కూడా తీసుకుని కలిపి మనకి సప్లై చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ యువర్ కంబైన్ లేటెస్ట్. మరి ఫోర్క్ జాయిన్ ఏంటి? సేమ్ టు సేమ్, ఇది సేమ్ కాకపోతే ఏంటంటే ఇది ఫైనైట్ అంటే ఫస్ట్ది కంప్లీట్ అయ్యేదాకా సెకండ్ దానికి వెళ్ళదన్నమాట. ఫస్ట్ది కంప్లీట్ అయ్యేదాకా సెకండ్ దానికి వెళ్ళదు. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ అయితే టేక్లో తీసుకోవాల్సిందే, టేక్ ఆఫ్ 1. ఎందుకంటే ఒక్కొక్క టేక్ ఆఫ్ 1, సారీ పైప్లో పెట్టకపోతే ఎట్లా, ఒక్క నిమిషం, ఇందాక రాసిందే. ఇప్పుడు దీన్ని నేను కంబైన్ లేటెస్ట్ తోటి వాడతాను. సో హియర్ కంబైన్ లేటెస్ట్ కాకుండా ఫోర్క్ జాయిన్ తోటి. సో ఇప్పుడు నేను బటన్ 2 క్లిక్ చేశాను, తర్వాత బటన్ 3, తర్వాత బటన్ 1 క్లిక్ చేశాను. అప్పుడు ఈ మూడు కలిపి మనకి ఒక రెస్పాన్స్గా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇంకా మళ్ళీ మనం ఎన్నిసార్లు క్లిక్ చేసినా అంటే అంటిల్ అండ్ అన్లెస్ అన్ని కంప్లీటెడ్ స్టేటస్లోకి వచ్చేదాకా, అంటే అవన్నీ అబ్జర్వబుల్స్ కంప్లీట్ అయిపోయినాయి అని అనుకునేదాకా దిస్ విల్ నాట్ యాక్టివేటెడ్ అనమాట. సో వీటిని మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చే ఉండదు ఇప్పటి వరకు మనం ఏమేమైతే ఆపరేటర్స్ యూజ్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, 1కి 10 సార్లు చదివితే తప్ప ఇవి అంత ఈజీగా క్రాక్ అయ్యే పరిస్థితి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బటన్స్ని ఒక డేటా సోర్సెస్గా చూడడం అనేది స్టార్ట్ చేయాలి. రెండోది, ఏపీఐ కాల్స్ని కూడా మనం ఒక డేటా సోర్సెస్గా చూడడానికి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనకు ఆ రెండింటి మీద క్లారిటీ వస్తుందో అప్పుడు బటన్స్ అనేవేమో కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ డేటా, అంటే ఇన్ఫైనైట్ స్ట్రీమ్ అనమాట అది. అదే ఏపీఐ కాల్స్ వచ్చేసి ఫైనైట్ స్ట్రీమ్. సో ఇన్ఫైనైట్ డేటా మనకి వస్తున్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, అదే ఒకే ఫైనైట్గా ఒకటే డేటా వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, ఆ హ్యాండిల్ చేయడానికి ఈ ఆపరేటర్స్ ఎట్లా యూజ్ అవుతున్నాయి, వాటి లాజిక్ అంతా ఒక చోట రాసుకుని ఎంత మనం హ్యాపీగా చేసుకుంటున్నాము అనేదే ఇక్కడ మన టోటల్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ నేను డైరెక్ట్గా వీటిని యూజ్ చేసి, అంటే ఇప్పుడు నేను సర్వీసెస్ గురించి నేను ఏం చెప్పాలన్నా నాకు వీటన్నిటి ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఇంకా సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, దాన్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను.